21/6/20 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డే 16/2/86 गोल्डन जूबली का गोल्डन संकल्प గోల్డెన్ జూబ్లీ యొక్క గోల్డెన్ సంకల్పం అంటున్నారు బాబా. అంటే 86లో గోల్డెన్ జూబ్లీ సంవత్సరం సీజన్ మురళీలు నడుస్తున్నాయి కదా. आज भाग्य विधाता बाप अपने चारों ओर के पदम भाग्यवान बच्चों को देख रहे हैं. ఈ రోజు భాగ్య విధాత బాబా తన నలువైపులా ఉన్న పదం భాగ్యవాన్ పిల్లల్ని చూస్తున్నారు. ఎవరు బాబా? బాబా ఎవరో చెప్తేనే మురళి, లేకపోతే చెప్పరు. భాగ్య విధాత బాబా ఎవరిని చూస్తున్నారు? ఉత్త భాగ్యవానేనా? మాస్టర్ భాగ్యవానా? బాబా చెప్పింది చెప్పండి, వేరేది వద్దు. బాబా ఏం చెప్పారు? ఎవరిని చూస్తున్నానన్నారు? నన్ను కాదనుకుంటున్నారా? అందుకనే ఇలా పదం భాగ్యశాలి అంటే ఒక అడుగులో ఒక పదము, అంటే కోటాను కోట్ల సంపాదన చేసుకునేటువంటి పిల్లలు. ఒక పద్మంలో అనేక రేకులు ఉంటాయన్నమాట. ఒక్కొక్క రేకు ఒక కోటి వేస్తే ఒక పద్మానికి ఎన్ని రేకులు ఉంటాయి? అన్ని కోట్ల లెక్క అన్నట్లు అన్నమాట. అందుకని దాని పేరు పద్మం అని పెట్టారు. అట్లా అన్ని పద్మంలో ఎన్ని రేకులు ఉంటాయో అంత కోట్ల సంపాదన ఎప్పటి వరకు జరుగుతుంది? మనకి ఒక అడుగులో జరుగుతుంది. అంటే ఒక సెకండ్లో జరుగుతుంది. ఒక సెకండ్లో అంత సంపాదించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు ఈ సృష్టిలో? మనం తప్ప ఎవరు అంత ఫాస్ట్గా అంత ఎక్కువగా సంపాదించుకుంటారు. కాబట్టి దేవతల అడుగుల దగ్గర ఏం పెడతారు? పద్మం అనేది పెడుతూ ఉంటారనమాట. అట్లాగే ప్రతిదాన్ని పద్మంతో పోలుస్తూ ఉంటారు. పద్మంతో పోల్చేదేమో పవిత్రతకి గుర్తు, అడుగుల కింద పద్మాలు పెట్టేదేమో సంపాదనకి గుర్తు. ఒక్కొక్క అడుగులో పద్మం సంపాదించుకున్న దానికి గుర్తు అనమాట. అందుకనే బాబా మనల్ని ఎంత భాగ్యశాలి అంటారు? ఆ భాగ్యం ఇచ్చేది ఎవరు? భాగ్య విధాత. భాగ్య విధాత బాబా తన పదం భాగ్యవాన్ పిల్లల్ని చూస్తున్నారు అంటున్నారు. ప్రతి ఒక్కరి మస్తకంలో భాగ్యం అనేటువంటి మెరిసేటువంటి సితారను బాబా చూస్తున్నారు. అంటే బాబా పిల్లలు అయినప్పటి నుండి కూడా మనం ఎంత భాగ్యం తయారు చేసుకుంటే అంత భాగ్య సితార ఏమవుతుంది? అంత ఎక్కువగా మెరుస్తూ ఉంటుంది అంటున్నారు అన్నమాట. ఎక్కువ మెరుపు ఉంటే ఎక్కువ భాగ్యం తయారు చేసుకున్నట్లు, తక్కువ మెరుపు ఉంటే తక్కువ భాగ్యం. మరి బాబా చూస్తారు కదా. మొత్తం కల్పంలో ఇంతమంది భాగ్యవాన్ పిల్లలు ఉన్నటువంటి తండ్రి ఇంకెవరు కూడా ఉండరు అంటున్నారు. ఎంత భాగ్యవాన్ పిల్లలు! ఈ ప్రపంచంలో అందరికంటే కూడా ధనవంతులు ఎవరు అని లెక్కేయండి. బాబా దగ్గర అందరికంటే లాస్ట్ పిల్లలు ఎవరో లెక్కేయండి. అందరికంటే లాస్ట్ పిల్లలు ఈ సృష్టిలో ఉన్న అందరికంటే ధనవంతుల కంటే కూడా గొప్పవాళ్ళు అని బాబా. ఈ ప్రపంచంలో ఎంత ధనవంతులైనా వాళ్ళ దగ్గర పద్మాపదం అయితే లేవు అని. బిలియనీర్ అంటారు, లేకపోతే ట్రిలియనీర్ అంటారు, ఇట్లా ఇన్ని బిలియనీర్ అంటారు, కానీ పద్మాపతిలు మాత్రం ఎవరు కూడా లేరు. మరి బాబా పిల్లలు అయిన తర్వాత లాస్ట్ నెంబర్ పిల్లల్ని తీసుకోండి. ఎంత భాగ్యం తయారు చేసుకున్న వాళ్ళు అనుకుందాం, ఇంత మురళి విన్న వాళ్ళు అనుకుందాం, ఇంత యోగం చేసిన వాళ్ళే అనుకుందాం. లాస్ట్ 33 కోట్లలో 33 కోట్ల పూస, లేకపోతే 33 కోట్ల ఆత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ భాగ్యమే ఎక్కువ అని బాబా అంటున్నారు. ఈ సృష్టిలో ఉన్న అందరికంటే భాగ్యవంతుల కంటే ఎక్కువ. बाप दादा भी सदा वाह मेरे भाग्यवान बच्चे, वाह एक लगन में मगन रहने वाले बच्चे, यही गीत गाते रहते हैं.
బాబా కూడా ఎవరి పాట పాడతారు? ఒకే లగనంలో నిమగ్నమై ఒక్క బాబా లగనంలోనే ఉండే పిల్లల్ని ఏమంటారు? ఒకే లగనంలో ఉండేటువంటి పిల్లలు. అలాగే బోలెడంత భాగ్యం తయారు చేసుకునే వాళ్ళని చూసేమంటారు? భాగ్యవాన్ పిల్లలు అంటారనమాట. ఈరోజు విశేషంగా పిల్లలందరి స్నేహము, సాహసము రెండింటి విశేషతలకు కూడా బాబా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకంటే గోల్డెన్ జూబ్లీ సంవత్సరం ఎలా జరుపుకోవాలి అన్నారు. ప్రోగ్రామ్స్ తయారు చేస్తూ ఉన్నారు. మరి చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. ఎప్పుడు కని విని ఎరగని రీతిలో 50 సంవత్సరాలు నిండినప్పుడు సంస్థకి ప్రత్యేకంగా చేస్తారు. అలాంటప్పుడు అన్ని రకాలుగా ఎక్కువ సేవ చేయాల్సి వస్తుంది అన్నమాట. బాబా అయినా కానీ కొంచెం ధైర్యం చేసి వాళ్ళు చేయలేకపోయినప్పటికీ కూడా ఇంకొంచెం శక్తి కూడా తీసుకొని చేశారంట. అందుకని బాబా అంటున్నారు, మీ ధైర్యానికి, మీ సాహసానికి శుభాకాంక్షలు అంటున్నారన్నమాట. కాబట్టి ఈ శుభాకాంక్షలు చెప్పడానికే ఈరోజు వచ్చాను, మురళి చెప్పడానికి కాదంటున్నారు. ఏక్నే యథాయోగ్య స్నేహ का दिखाया, एक लगन से एक बाप को प्रत्यक्ष करने की हिम्मत प्रत्यक्ष रूप में दिखाई. యథా యోగ్య స్నేహం రిటర్న్లో సేవలో చూపించారు. అందరూ కూడా ఒకే లగన్లో ఒకే బాబాను ప్రత్యక్షం చేయాలి, ఇదే ధైర్యం అనేది చూపించారు. తమ కార్యం అంటే ఎవరు చేయగలిగింది వాళ్ళు చాలా ఎక్కువ రీతిలో చేశారు, ఉమంగ ఉత్సాహంతో చేశారు. కాబట్టి సంపన్నంగా కూడా అయ్యారు అంటున్నారు బాబా. ఈ కార్యం యొక్క సంతోషానికి శుభాకాంక్షలు బాబా ఇస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్న పిల్లలతో సహా అందరినీ ఎదురుగా ఉంచుకొని మరి బాబా మనస్ యొక్క శ్రేష్ఠ సంకల్పాల ద్వారా చేరుకున్న వారిని కూడా చూస్తున్నారు. అలాగే దేశ విదేశాల్లో సేవలో సహయోగిగా ఉన్నటువంటి పిల్లలకు అందరికీ సదా సఫలతా భవ, సదా ప్రతి కార్యంలో సంపన్న భవ, సదా ప్రత్యక్ష ప్రమాణం భవ అనే వరదానాలు ఇస్తున్నారు అంటున్నారు. ఎవరెవరు సేవ చేశారో అందరికీ వరదానాలు లభించాయి అంటున్నారు. सभी के स्वपरिवर्तन की सेवा में और भी आगे बढ़ने की शुभ उमंग उत्साह की प्रतिज्ञाएं बाप दादा ने सुनी. అలాగే స్వయాన్ని పరివర్తన చేసుకోమని బాబా ప్రతి ఒక్క గోల్డెన్ జూబ్లీ మురళిలో చెప్తూ వచ్చారు. ఇలా పరివర్తన చేసుకోవాలి, ఇలా పరివర్తన చేసుకోవాలని. అలా బాబా అంటున్నారు, పరివర్తన చేసుకోవడంలో ముందుకు వెళ్ళి మంగ ఉత్సాహంతో ప్రతిజ్ఞలు చేసినటువంటి వారికి అందరికీ బాబా మరి ఈ విధంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. उत्साहंतो प्रतिज्ञल చేశారు. सुनाया था ना बाप दादा के पास आपकी साकार दुनिया से न्यारी शक्तिशाली टीवी है. आप सिर्फ शरीर के एक्ट को देख सकते हो, बाप दादा मन के संकल्प को भी देख सकते हैं. మరి బాబా దగ్గర టీవీ ఉన్నది కదా, టీవీలో బాబా చూస్తూ ఉంటారు అంటున్నారనమాట. మీ సాకార ప్రపంచంలో ఉన్న టీవీ కాదు, దానికంటే శక్తిశాలి టీవీ అంటున్నారు బాబా. ఎందుకంటే మీ టీవీలో ఏదైనా చూస్తే శరీరము మనుషులు ఏం యాక్ట్ చేశారో కనిపిస్తుంది. నా టీవీలో మనసులో ఏం ఆలోచిస్తున్నారు, ఏ సంకల్పంతో చేస్తున్నారు, ఏ భావనతో పెట్టుకున్నారు వీళ్ళు అనేది కూడా కనిపిస్తుంది అని బాబా అంటున్నారు. కాబట్టి ఇది శక్తిశాలి టీవీ అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరి యాక్ట్, శరీరం యొక్క యాక్ట్, మనసు యొక్క సంకల్పము, మనసు యొక్క స్థితితో సహా మరి ఏ విధంగా చేశారు అనేది బాబా చూశారు. जो भी हर एक ने पाठ बजाया, संकल्प सहित मन की गति विधि, तन की गति विधि दोनों देखी. ఏ కర్మ చేసినా వారి సంకల్పంతో సహా, అంటే మనసు యొక్క గతివిధి ఎలా ఉన్నాయి, తనువు యొక్క విధి ఎలా ఉన్నాయి అన్నీ బాబా చూశారు. ఏం చూసుంటారు అని బాబా అంటున్నారు. పిల్లలు ఏం చేస్తారు చూశారు కదా, ఏం చూసుంటారు అంటున్నారు బాబా. రిజల్ట్ ఏముండి ఉంటుంది అనుకుంటున్నారు అంటున్నారు బాబా. అచ్చా, ఈరోజు మీకు శుభాకాంక్షలు చెప్తాను, మళ్ళీ అవన్నీ చెప్పను అంటున్నారు బాబా. ఈరోజు అవన్నీ కూడా వినిపించను. శుభాకాంక్షలు చెప్పడానికి చేసిన సేవ, ఏదైతే సేవ చేశారో
అలాంటి సేవ చేసిన పిల్లలు ఎంతో భాగ్యం తయారు చేసుకున్నారు. ఏదైనా సేవ చేస్తే బాబా ఏమంటారు? బోల్డ్ భాగ్యం తయారు చేసుకున్నారు, శుభాకాంక్షలు. ఏదైనా పొందారనుకోండి, ఏదైనా ఒక లాటరీ పొందారనుకోండి, ఏం చెప్తాం వాళ్ళకి? శుభాకాంక్షలు చెప్తాం కదా. అట్లాగే బాబా కూడా సేవ చేశారు అంటే వాళ్ళని ఏమంటారు? బాబా లాటరీ పొందారు అని అంటారు అన్నమాట. అంటే బోల్డ్ అంత భాగ్యం వాళ్ళ ఖాతాలో జమ అనేది అయింది అని అంటారనమాట. అందుకని బాబా శుభాకాంక్షలు చెప్తారు. శుభాకాంక్షలు చెప్తారా, ధన్యవాదాలు చెప్తారా? శుభాకాంక్ష. బాబా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పరు. థ్యాంక్స్ చెప్తే అయిపోద్ది మన భాగ్యం. అది మళ్ళీ మనం తినాలి కదా సత్యుగంలో. భగవంతుడితో థ్యాంక్స్ చెప్పించుకున్నాం అనుకోండి, ఉంటుందా మన భాగ్యం? అయిపోయింది. థ్యాంక్స్ చెప్పారు, లేదా భగవంతుడు ఇలాగ పిలిచి మనల్ని స్టేజ్ మీదకి పొగిడారు, అయిపోయింది. ఎందుకంటే అందరూ మహిమ చేసేసారు కదా, అయిపోయింది. అందుకని ఎప్పుడు బాబా థ్యాంక్స్ చెప్పరనమాట. ఎప్పుడు ఎంత పెద్ద సేవ చేసినా, ఇంత పెద్ద సేవ చేశారు, దీనికి మీకు సత్యుగంలో ఇంత భాగ్యం తయారు చేసుకున్నారు, ఈ సంగమ యుగంలో ఇన్ని ఆశీర్వాదాలు బాబా నుండి అందరి నుండి పొందారు, ఇంత పొందినందుకు శుభాకాంక్షలు అని చెప్తారన్నమాట. కాబట్టి ఇవాళ దానికోసమే వచ్చారు, మీ మనసులో ఏముంది చెప్పనులేండి అని అంటున్నారన్నమాట. सारे संगठन में सेवा द्वारा अभी अभी बाप को प्रत्यक्ष कर ले, अभी अभी विश्व में आवाज़ फैल जाए. బాబా అంటున్నారు, సేవా సాథీ పిల్లలందరి ప్రతి ఒక్క విషయం మనసు యొక్క సంతోషపు చప్పట్లు, చేతి చప్పట్లు కాదు, సంతోషంతో పిల్లలు మోగించే మనసు యొక్క చప్పట్లు, సమూహం యొక్క సేవ ద్వారా అందరూ కలుపుకొని చేయడం. అందరూ కలుపుకొని చేస్తే బాబా అంటారు రాక్స్ చేసినట్లు అంటారు కదా. కాబట్టి ఇలాంటి చప్పట్లు మోగించడం, ఇలా ప్రత్యక్షం చేయాలి బాబాని. విశ్వంలో ఒక్కటిగా అయ్యి ఒక్క బాబాని ప్రత్యక్షం చేయాలి. ఒక్కటిగా అయి చేయాలా? మనం వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అయి చేయాలా? అందరూ ఒక్కటే అన్నమాట. ఎవరిని ప్రత్యక్షం చేయాలి? ఒక్క బాబాని ప్రత్యక్షం చేయాలి అంటున్నారు. ఈ ఉమంగ ఉత్సాహం యొక్క సంకల్పం, चाहे भाषण करने वाले, चाहे सुनने वाले, चाहे कोई भी स्थूल कार्य करने वाले, सभी में यह संकल्प खुशी के रूप में अच्छा रहा. इसलिए चारों ओर खुशी का रौनक प्रत्यक्ष करने का उमंग वातावरण को खुशी की लहर में लाने वाला रहा. బాబా అంటున్నారు, కొందరు స్థూలంగా శరీరం ద్వారా ఎంతో సేవ చేశారు, కొందరు నోటి ద్వారా అంటే ఉపన్యాసం చేసి సేవ చేశారు, కొందరు అన్ని ఏర్పాట్లు చేసి చేశారు, కొందరు ప్లానింగ్ చేసి చేశారు. అందరూ చేస్తేనే అవుతుంది. ప్లానింగ్ చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నా అవ్వదు, ఉపన్యాసం చేసేవాళ్ళు ఒక్కళ్ళే ఉన్నా అవ్వదు. అట్లాగే స్థూలమైన కర్మ చేసేవాళ్ళు రెడీగా ఉన్న ఇవి లేకపోతే అది అవ్వదు అనమాట. కాబట్టి బాబా అంటున్నారు, అన్ని రకాలైనటువంటి పిల్లలు ఒకరికొకరు సహయోగిగా అవుతూ ఎవరి కార్యం సంపన్నం చేశారు? బాబా కార్యాన్ని సంపన్నం చేశారు. బాబా ఎవరిని ప్రత్యక్షం చేశారు? బాబాని ప్రత్యక్షం చేశారు. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరి మనస్సులో కూడా ఎంతో సంతోషం చేసి సేవ చేసి లోపల చాలా సంతోషంగా ఉన్నారంట. ఆహా బాబా ప్రత్యక్షత జరుగుతుంది, ఆహా బాబా ప్రత్యక్షత జరుగుతుంది అని సంతోషంలో ఉన్నారనమాట. అంటే మెజారిటీ సంతోషము, నిస్వార్థమైన స్నేహము, ఈ అనుభవము అనే ప్రసాదం తీసుకొని వెళ్ళారు అంటున్నారు. వాటి బాబ్దాదా పిల్లల యొక్క సంతోషంకి చూసి బాబా సంతోషిస్తున్నారంట. ఎవరైనా బాగా సంతోషిస్తుంటే వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది? సంతోషం కలుగుతుంది. అలా పిల్లలందరూ సేవ చేసి 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 విపరీతమైన సంతోషంలో ఉన్నారంట. ఎందుకంటే సేవ చేసినప్పుడు ఏం లభిస్తుంది? సంతోషం అనేది లభిస్తుంది అనమాట. కాబట్టి బాబా అంటున్నారు, విపరీతమైన సంతోషంలో ఉన్నారు అందరూ. పిల్లలందరూ సంతోషం చూస్తే బాబాకు సంతోషంగా ఉన్నది అంటున్నారు. గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు కదా, ఇప్పుడు ఇంకా మరి ఏం చేస్తారు అని బాబా అంటున్నారు. डायमंड जुबली यहाँ ही मनाएंगे या अपने राज्य में मनाएंगे? गोल्डन जुबली किस लिए मनाई? गोल्डन दुनिया लाने के लिए मनाई. इस गोल्डन जुबली से क्या श्रेष्ठ गोल्डन संकल्प किया, दूसरों को तो गोल्डन थॉट्स बहुत सुनाए. బాబా అంటున్నారు, మరి గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు, మరి డైమండ్ జూబ్లీ జరుపుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే కొత్త ప్రపంచాన్ని తీసుకొని రావాలి అనుకుంటున్నారా?
ఏ విధంగా గోల్డెన్ థాట్స్ అనేవి వినిపించారు. అంటే మంచి మంచి సంకల్పాలు చేయండి, గోల్డెన్ థాట్స్ అనేవి ఆలోచనలు, గోల్డెన్ ఆలోచనలు చేయండి అని తీసుకున్నారనమాట. విశేషంగా మరి జో పూరా వర్ష హర్ సంకల్ప హర్ గడి గోల్డెన్ హో, ఎప్పుడైతే సంకల్పం గోల్డెన్ అవుతుందో అప్పుడే మాట గోల్డెన్ అవుతుంది, అప్పుడే కర్మ కూడా గోల్డెన్ అవుతుంది. ముందు లోపలేమో సంకల్పం ఏమో వ్యర్థ సంకల్పం, చెత్త సంకల్పం పెట్టుకొని పైన పైన మంచి గోల్డెన్ మాటలు మాట్లాడారనుకోండి, అదేమీ లాభమేమీ ఉండదు, సత్యుగానికి ఫలమేమీ ఉండదు. అల్పకాలికంగా పైన పైన బాగుంటుంది, కానీ లోపల బాగున్నప్పుడు పైన బాగుండి ఏం లాభము, శక్తి ఉండదు కదా. అట్లా బాబా అంటున్నారు, గోల్డెన్ సంకల్పం చేశారు, అందరికీ గోల్డెన్ సంకల్పం చేయడం నేర్పించారు. కాబట్టి గోల్డెన్ సంవత్సరం తీసుకొని రావడానికి నిమిత్తంగా అవుతున్నారు. కాబట్టి మీకోసం గోల్డెన్ మార్నింగ్, గోల్డెన్ నైట్, గోల్డెన్ ఈవినింగ్, వాళ్ళకి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ లాగా బాబా అంటున్నారు. సంకల్పము, మాట, కర్మ ఎవరివైతే గోల్డెన్గా ఉంటాయో వాళ్ళకి ఏం మార్నింగ్, గోల్డెన్ మార్నింగ్, గోల్డెన్ ఈవినింగ్, गोल्डन नाइट अंటున్నారు బాబా. तो लेकिन आप सर्वश्रेष्ठ आत्माओं की हर सेकंड गोल्डन, सर्वश्रेष्ठ आत्मल మీరు, మీ ప్రతి సెకండ్ గోల్డెనే. గోల్డెన్ సెకండ్ హో, సిర్ఫ్ గోల్డెన్ మార్నింగ్, గోల్డెన్ నైట్ नहीं, ఇలా గోల్డెన్ సెకండ్ ఉండాలి. గోల్డెన్ మార్నింగ్, గోల్డెన్ నైట్ ఒక్కటే కాదు, గోల్డెన్ సెకండ్ గోల్డెన్ అంటున్నారు. ఎందుకంటే గోల్డెన్ మార్నింగ్, గోల్డెన్ నైట్ అంటే పొద్దున ఒకసారి గోల్డెన్, మధ్యాహ్నం ఒకసారి గోల్డెన్, సాయంత్రం ఒకసారి, రాత్రి ఒకసారి. మరి మిగిలిన టైం అంతా వెండో ఎత్తడో రాగో అయిపోతే కష్టం కదా. అందుకని బాబా అంటున్నారు ప్రతి సెకండ్ గోల్డెన్ అంటున్నారు. కాబట్టి हर समय अपने आपके दोनों नयनों में गोल्डन दुनिया, गोल्डन लाइट का स्वीट होम हो. ఎల్లప్పుడూ మీ నయనాల్లో గోల్డ్ ఉండాలంట. ఏం గోల్డ్? ఇంకా బాబా అంటారు ఒక కంటిలో సుఖధామంలో ఏముంటుంది? గోల్డేగా ఉండేది. అంటే ఒక కంటిలోనేమో సుఖధామం అనే గోల్డ్ ఉండాలంట, ఇంకొక కంటిలోనేమో శాంతిధామము అనే గోల్డెన్ లోకం ఉండాలంట. అది గోల్డెన్ లోకమే, ఇది గోల్డెన్ లోకమే కదా. ఎందుకంటే శాంతిధామం కూడా ఎలా ఉంటుంది? బంగారు కాంతితో నిండినటువంటి ధామము అని అంటాము. కాబట్టి అది గోల్డెన్ ధామమే, ఇది గోల్డెన్ ధామమే. प्रत्यक्ष करने को उमंग वातावरण में खुशी की लहर में लाने वाला रहा. బాబాని ప్రత్యక్షం చేయాలి. ఇదే ఉత్సాహము, ఇదే ఉత్సాహంతో వాతావరణం కూడా అలా సంతోషంతో నింపేశారు కదా. మెజారిటీ నిస్వార్థమైన స్నేహము దీంతో నింపేశారు కదా అంటున్నారు అన్నమాట. लोग सिर्फ गोल्डन मॉर्निंग, गोल्डन नाइट के ऐसे ही अनुभव हो. याद है शुरू में एक चित्र बनाते थे, एक आँख में मुक्ति, दूसरी आँख में जीवन मुक्ति. ఏ విధంగా బాబా మురళిలో చెప్పినట్లు ఫస్ట్లో ఒక చిత్రం గీశారట పిల్లలు. రెండు కళ్ళు పెట్టి మనిషికి ఒక కంట్లోనేమో ముక్తిధామం, ఇంకొక కంట్లోనేమో జీవన్ముక్తిధామం, స్వర్గము అనేది పెట్టి చిత్రం గీశారంట. అలా మీ సంకల్పాలు కూడా మరి అందరూ కూడా ఇదే సంకల్పాలు చేస్తున్నారు కదా, ఇవే దృశ్యాలు చూసి చూసి సంతోషిస్తూ ఉండాలి అంటున్నారు. గోల్డెన్ జూబ్లీ యొక్క శ్రేష్ఠ కార్యం చేయాలి. ఈ కార్యానికి నేను నిమిత్తంగా అవ్వాలి. ఎవరు నిమిత్తంగా అయితే వారి భాగ్యం తయారవుతుంది. సిర్ఫ్ సాక్షి హో దేఖనే వాలే నహీ. ఎవరో చేస్తే మీరు చూస్తారా, మీరు చేస్తారా అని బాబా అంటున్నారు. ఎవరో చేస్తే మీరు చూస్తారా, లేకపోతే మీరు చేస్తారా? సాక్షిగా చూసేవారిగా కాదు అంటున్నారు బాబా, చేసేవారిగా కండి అంటున్నారు. విశ్వవిద్యాలయకి గోల్డెన్ జూబ్లీ, ఈ విశ్వవిద్యాలయం యొక్క గోల్డెన్ జూబ్లీ. కాబట్టి అందరికీ గోల్డెన్ జూబ్లీనే. ఈ విశ్వవిద్యాలయంలో చదివే వాళ్ళందరికీ గోల్డెన్ జూబ్లీనే అంటున్నారు. ఒక్కరోజు అయింది, 2 రోజులు అయింది బాబా పిల్లలు అయినా గోల్డెన్ జూబ్లీనే. వాళ్ళకు కూడా
గోల్డెన్ జూబ్లీనే. వాళ్ళు కూడా గోల్డెన్ సంకల్పాలు చేసి గోల్డెన్ ప్రపంచంలో అధికారాన్ని పొందుతారు కదా. అంతేనా? లేకపోతే 4 రోజులు అయింది వీళ్ళకి గోల్డెన్ ప్రపంచంగా సిల్వర్ ప్రపంచం ఇద్దాం అంటారా? అన్నారు కదా. ఎవరైనా కానీ విశ్వవిద్యాలయం యొక్క గోల్డెన్ జూబ్లీ కాబట్టి బాబా అంటున్నారు అందరూ గోల్డెన్ ప్రపంచంలో వెళ్ళేవాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది 50 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళకి చెప్తున్నారు బాబా అని అనుకోకండి అంటున్నారు. ఒక్కరోజు పిల్లలకు కూడా నేను చెప్తున్నాను అంటున్నారు. చూసేవారిగా కావద్దు, చేసేవారిగా కావాలి. देखा तो दुनिया में बहुत कुछ है लेकिन यहाँ देखना अर्थात बनना है. బాబా అంటున్నారు ప్రపంచంలో చాలా చూశారు, చాలా చూస్తున్నారు. అయితే చూస్తే అయిపోదు కదా అంటున్నారు బాబా. ఇప్పుడు తయారు కావాలి అనేది గుర్తుపెట్టుకోండి అంటున్నారు. సున్నార్థాత్ బన్నా, వినడము అంటే తయారవ్వడం, చూడడము అంటే తయారవ్వడం. అంతే తప్ప వినడము అంటే విని వదిలేసేయడం కాదు, చూడడము అంటే చూసి వదిలేయడం కాదు అంటున్నారు. చూసి తయారైతే చూసినట్లు, విని తయారైతే విన్నట్లు, తయారవ్వకపోతే విననట్లు అంటున్నారు. ఈ సంకల్ప గోల్డెన్ सदा हर आत्मा के प्रति स्नेह के खुशी के सुनहरी पुष्प की वर्षा करते रहो. ఏం చేయాలి బాబా చెప్పండి, చేస్తాం అంటే బాబా అంటున్నారు ఏం చేయొద్దు, ప్రతి ఆత్మ మీద గోల్డెన్ పుష్పాలు వేయండి అంటున్నారు బాబా. సంకల్పంతో అయినా, మాటలతో అయినా, కర్మలతో అయినా, దేనితోనైనా ఏం చేయాలి, గోల్డెన్ పుష్పాలు వేయండి అంటున్నారు. మరి ఎవరి మీద వేస్తారు? అందరి మీద అంటున్నారు బాబా. శత్రువు వస్తే ఏమేస్తారు? శత్రువు మీద కూడా గోల్డెనే వేయాలి. మీ దగ్గర గోల్డ్ బాగుంది కాబట్టి ఏమేయాలి? గోల్డెన్ వేయాలంటున్నారు బాబా. గోల్డెన్ పుష్పాలే వేయాలి. స్నేహం ఇచ్చారు, అది కూడా గోల్డెనే. అట్లాగే మంచిగా మాట్లాడారు. దైవీ గుణం ఏది ఉపయోగించినా, ఆత్మిక గుణం ఏది ఉపయోగించినా అది గోల్డెనే. ఆత్మస్థితిలో ఉండి సంకల్పం చేశారు, గోల్డెన్. ఆత్మస్థితిలో ఉండి వాచాలోకి, కర్మణాలోకి వచ్చారు, స్నేహము, దైవీ గుణాలు ఉపయోగించారు, గోల్డెన్. అలా ప్రతిదీ కూడా గోల్డెన్ అని బాబా అంటున్నారు. అందుకని ఏం చేయాలంట? గోల్డెన్ పుష్పాల వర్షం కురిపించాలి అంటున్నారు. అలా కురిపిస్తే ఇంకా మీకు శత్రువులు మిగలరు అంటున్నారు బాబా. ఎందుకంటే వాళ్ళు స్నేహితులు అయిపోతారు కదా అంటున్నారు. చాహే కుహి ఆప్కే మాన్ దే వా మాన్ నాదే. బాబా నాకు అస్సలు వాళ్ళు గౌరవం ఇవ్వట్లా, నేను చెప్పిన మాట వినట్లా, కాబట్టి వాళ్ళకు మాత్రం గోల్డెన్ పుష్పాలు ఇవ్వను అని బాబా అన్నారు. వాళ్ళు విన్నా ఇవ్వాలి, వినకపోయినా ఇవ్వాలి, మీకు గౌరవం ఇచ్చినా ఇవ్వాలి, ఇవ్వకపోయినా మీరు ఇవ్వాలి అంటున్నారు. సదా స్వమాన్ में रहा औरों को स्नेही दृष्टि से, स्नेही वृत्ति से आत्मिक मान देते चलो. బాబా అంటున్నారు మీరు స్నేహీ దృష్టి, స్నేహీ వృత్తి, ఆత్మికమైన గౌరవంలో ఉంటూ, స్వమానంలో ఉంటూ వాళ్ళను కూడా మీరు ఆత్మగా చూస్తూ గౌరవం ఇవ్వండి అంటున్నారు బాబా. वह माने ना माने आपको, लेकिन आप उसको मीठा भाई मीठी बहन मानते चलो. వాళ్ళు ఎవరు అని ఆలోచించారు. వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళ ఆత్మలు. దేహాభిమానంలో ఉండొచ్చు, లేకపోతే మొత్తం రావణాసురుడంతా వాళ్ళ 10 తలకాయలు ఉండొచ్చు, 10 తలకాయలు ఉండొచ్చు, పెద్ద రావణాసురుడు ఉండొచ్చు, చిన్న రావణాసురుడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ అసలు వాళ్ళు ఎవరు? ఆత్మలు. అలాగే ఆత్మిక సోదరులు అంటే బాబా పిల్లలే కదా వాళ్ళు కూడా పరంధామం నుండి వచ్చారు కదా, వాళ్ళు కూడా ఆత్మిక సోదరులు. వాళ్ళు మిమ్మల్ని ఆత్మిక సోదరులు అనుకోనివ్వండి, అనుకోనివ్వకపోండి, మిమ్మల్ని శత్రువులు అంటున్నారు వాళ్ళు. కానీ మీరు వాళ్ళని ఏమనాలి? ఆత్మిక సోదరులు. సోదర ఆత్మ, ఎవరైనా ఆత్మే. వాళ్ళు కూడా బాబా పిల్లలు, నేను కూడా బాబా ఒకే తండ్రి పిల్లలు, ఆత్మిక సోదరులు. తో మీఠీ భాయి మీఠీ బెహన్ మాన్తే చలో. కానీ మధురమైన సోదర సోదరులుగా భావించండి.
వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా అంటున్నారు బాబా. వా పత్తర్ ఫెంకే ఆ రత్నదో బాబా అంటున్నారు. వాళ్ళు ఒప్పుకోరు తప్పకుండా, ఎందుకంటే దేహాభిమానంలో ఉంటారు, రావణాసురుడికి వశమై ఉంటారు. రావణాసురుడు ఏం చేయమంటే, మరి రావణాసురుడు ఏం చేయమంటే వాళ్ళు వచ్చేస్తున్నారు కదా. మనం ఏం చేయమంటే అది చేయాలి కదా. మనం రావణాసురుడి మాట వినకూడదు కదా. వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఇస్తారు, మన దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గరేమో రాళ్ళు ఉన్నాయి. బాబా అన్నారు మీ దగ్గరేమో రత్నాలు ఉన్నాయి. మీరు ఎవరి పిల్లలు? రత్నాగరుడి పిల్లలు అంటున్నారు. అంటే రత్నాల యొక్క గని ఉందన్నమాట. మన ఇంట్లో ఏముంది? రత్నాల గని ఉందన్నమాట. ఏం చెప్పారు మన తండ్రి? దాస్కమని చెప్పలా, ఈ రత్నాలన్నీ పనిచేయండి అని చెప్పేశారనమాట. మీరు పనిచేస్తేనేమో మీకు సత్యుగంలో ఇస్తా, మీరు దాచేసుకుంటేనేమో ఇవ్వను, ఇక్కడే ఉండిపోతాయి అని చెప్పారనమాట. అందుకని ఏం చేయాలంటే మొత్తం అన్నీ పనిచేసేయాలన్నమాట. పనిచేయాలి కాబట్టి ఎంత ఇచ్చినా తరగవు కదా, అందుకే అందరికీ ఇచ్చేయాలి. బాబా అంటారు వాళ్ళు మీకు రాళ్ళు ఇస్తారు, మీరు వాళ్ళకి రత్నాలు ఇవ్వండి. రత్నాల గనికి మీరు యజమానులు. ఎవరి దగ్గర ఏ గని ఉంటే అది ఇవ్వాలి కదా. మల్టీ మిలియనీర్ హో. బాబా అంటున్నారు ఈ ప్రపంచంలో అడగండి, ఎవరి దగ్గరైనా ఒక రత్నాల గని ఉందనుకోండి, వాళ్ళ దాంట్లో వాళ్ళ స్థలంలో రత్నాల గని ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఎంత కోటీశ్వర్లు? బాబా అంటున్నారు కోటీశ్వర్లు కానీ పదం సరిపోదు కదా, మల్టీ మిలియనీర్ అని చెప్పాలి వాళ్ళ గురించి. బాబా అంటున్నారు ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది రత్నాల గని? మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎవరు? మల్టీ మిలియనీర్లు అని బాబా అంటున్నారు. బికారీ నహీ హో. అయినా కానీ వాళ్ళు రత్నాలు నాకు ఇవ్వాలని ఎందుకంటారు మీరు అంటున్నారు బాబా. మీ దగ్గరే గోల్డ్ ఉంటే, మన దగ్గరే గోల్డ్ ఉంటే ఏమని అడుగుతున్నామంటాం మనము? వాళ్ళు రత్నాలు ఇస్తే నేను రత్నాలు ఇస్తా, వాళ్ళు రాళ్ళు ఇస్తే మాత్రం నేను రత్నాలు ఇవ్వను అంటున్నారంట. బాబా అంటారు మీరేమన్నా బికారీలా ఏంటి? మీ దగ్గర బోల్డ్ ఉన్నాయి. సచ వహతే తబ్ తూ యహ భిखारी के संस्कार है, दाता बच्चों के लेने का हाथ नहीं फैलाते. బాబా అంటున్నారు మనస్తో అయినా అడిగే ఆలోచన ఉండద్దు, మీరు దాత యొక్క పిల్లలు, మీరే ఇవ్వండి అంటున్నారు. అడిగే చెయ్య మాత్రం మీది ఉండద్దు. ఏం అడగద్దు? అంటే ఏంటి? ఏం అడగొద్దు అన్నారు బాబా? గౌరవం అడగొద్దు, మంచి నడవడిక ఉండాలి వీళ్ళకి అని అడగొద్దు, ఏం అడగొద్దంట. బాబా అంటున్నారు వాళ్ళ దగ్గర నుండి మీరేం అడగొద్దు, మీరు మాత్రం వాళ్ళకి ఇవ్వాలి అంటున్నారు. బుద్ధి సే భీ యహ సంకల్ప్ కర్నా, యహ కరే తో మే కరూ, యహ స్నేహ దే తో మే స్నేహ దూ. ఇంకా ఏం అడగొద్దు? స్నేహం అడగొద్దు ఎవరిని. వీళ్ళు చేస్తే నేను చేస్తాను, వీళ్ళు స్నేహం ఇస్తే నేను ఇస్తాను. అలాగే గౌరవం అడగొద్దు, వీళ్ళు గౌరవం ఇస్తే నేను గౌరవం ఇస్తాను. ఇది కూడా చెయ్యి చాపడమే, ఇది కూడా అడుక్కోవడమే అంటున్నారు బాబా. यह भी रॉयल्टी भिखारीपन है, इसमें निष्काम యోగి బను. బాబా అంటున్నారు ఇది కూడా రాయల్ భిఖారత్వము, దీనిలో నిష్కామ యోగులుగా అవ్వండి. అప్పుడు గోల్డెన్ ప్రపంచంలోకి వెళ్ళేటువంటి సంతోషం అనేటువంటి అలలు వ్యాపిస్తూ ఉంటాయన్నమాట, విశ్వమంతా చేరుకుంటాయి అంటున్నారు బాబా. जैसे विज्ञान की शक्ति ने सारे विश्व को समाप्त करने की सामग्री बहुत शक्तिशाली बनाई. బాబా అంటున్నారు విజ్ఞానం యొక్క శక్తి ఏం చేస్తుంది? మొత్తం విశ్వాన్ని సమాప్తం చేసే సామగ్రి, శక్తిశాలి సామగ్రి తయారు చేసుకొని వాళ్ళు రెడీగా పెట్టుకున్నారు. కొంచెం సమయంలో మొత్తం సమాప్తం చేసేస్తారు. ఇది విజ్ఞానం యొక్క శక్తి, రిఫైన్గా తయారు చేస్తున్నారు. మీరు జ్ఞానాన్ని కూడా రిఫైన్గా తయారు చేయండి అంటున్నారు. అంటే మీ భావనని గోల్డెన్గా చేసుకోవాలి. అంటే ఓన్లీ జ్ఞానంలోనే కాదు బంగారు ప్రపంచం వస్తుంది అని చెప్పడం కాదు, మీ భావనే అలా ఉండాలి, మీ సంకల్పమే అలా ఉండాలి అంటున్నారు బాబా. అప్పుడు దూరం వరకు వ్యాపిస్తాయి, సంతోషం అనే అలలు వ్యాపిస్తాయి. సృష్టి శ్రేష్టమైన భవిష్యత్తును మీరు చూడాలి, మీరు భవిష్యత్తును చూస్తేనే భవిష్యత్తు అలా తయారవుతుంది అంటున్నారు బాబా.
ముందు మీలో ప్రత్యక్షత జరగాలని బాబా అంటారు కదా. బహుత్ జల్దీ సే జల్దీ ఫైల్ జాయే. అభీ దునియా అభీ आधा मरी हुई है, भय के मौत की शैया पर सोई है, उसको खुशी की लहर का ఆక్సిజన్ దో. బాబా అంటున్నారు, మీ నోటి నుండి వినాశనం అనే మాటలు రానివ్వకండి, గోల్డెన్ అనండి, గోల్డెన్ ప్రపంచం వస్తుంది అని చెప్పండి అంటున్నారు. అసలే వాళ్ళు ఎలా ఉన్నారంట, భయపడుతున్నారంట. భయము అనేటువంటి మృత్యువు యొక్క శయ్య పైన పడుకొని ఉన్నారు అంటున్నారు. వాళ్ళకి ఏం చేయాలి, సంతోషం అనేటువంటి ఆక్సిజన్ పెట్టండి అంటున్నారు. ఏ విధంగా మరి అక్కడ ఐసీయూలో పెడతారు కదా, ఆక్సిజన్ పెడతారు కదా, అట్లా బాబా అంటున్నారు మీరు కూడా ఏదో ఒక సంతోషం యొక్క విషయాలను వాళ్ళకి వినిపించండి అంటున్నారు. గోల్డెన్ సంకల్పం సదా ఎమర్జీ రూపంలో ఉండాలి. అర్థమైందా? ఏం చేయాలి, అభి ఔర్ గతికో తీవ్ర బనానా హై, ఇప్పుడు ఇంకా గతిని తీవ్రంగా చెయ్యండి అంటున్నారు. అబ్ తక్ జో కియా వహ భీ బహుత్ అచ్చా కియా హై, ఇప్పటి వరకు చేసింది ఇంకా బాగుంది, ఇలాగ ఫాస్ట్గా వెళ్ళిపోండి అంటున్నారు బాబా. మంచి అచ్చైతే అచ్చా కర్తే చలో, ఇంకా మంచిగా అనుకుంటూ రిఫైన్ చేసుకుంటూ ముందుకి వెళ్ళండి అంటున్నారు. డబల్ విదేశీలకు ఎంతో ఉత్సాహం ఉన్నది, మరి ఛాన్స్ లభించింది, చేరుకున్నారు కదా. अभी अभी खुशी की टोली खिलावट दिल खुश मिठाई होती है ना, तो खूब दिल खुश मिठाई बांटो. బాబా అంటారు, సంతోషం అనే టోలీ పంచిపెట్టండి, దిల్ ఖుష్ చేయండి, అంటే మనస్సుని సంతోషంగా చేయండి. అదే దిల్ ఖుష్ మిఠాయి పంచిపెట్టడం అంటున్నారు బాబా. ఎవరి మనస్సునైనా సంతోషంగా చేస్తే అప్పుడు ఏం పంచిపెట్టినట్టు, దిల్ ఖుష్ మిఠాయి అంటున్నారు అన్నమాట. నాచనే సే థకావట్ ఖతం హో జాతీ హై. బాబా అంటున్నారు, సేవ చేయడం అంటే నాట్యం చేయడము అంటున్నారు. ఎవరైనా శ్రమ చేస్తే అలసిపోతారు, కానీ నాట్యం చేస్తే ఆనందంగా ఉంటుంది అనమాట. డ్యాన్స్ చేస్తారనుకోండి, ఎవరైనా డ్యాన్స్ చేసినా కూడా అలసట వస్తుంది, పని చేసినా కూడా అలసట వస్తుంది. కానీ డ్యాన్స్ చేస్తే సంతోషం వస్తుంది, పని చేస్తే అట్లా రాదనమాట. పని చేసాం కదా అనుకుంటారనమాట. అందుకని బాబా ఏమంటారు, సేవ చేయడము అంటే డాన్స్ చేయడము అంటున్నారు బాబా. డాన్స్ చేస్తే ఏమొస్తుంది, సంతోషం వస్తుంది అంటున్నారు, అలసట కాదు కదా అంటున్నారు. అచ్చా, సర్వశ్రేష్ఠ భాగ్యవాన్ పిల్లలకు, విశేషమైన ఆత్మలకు, ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం గోల్డెన్గా చేసుకునేటువంటి ఆజ్ఞాకారి పిల్లలకు, సదా దాతా పిల్లలుగా అయి సర్వుల ఒడిని నింపేటువంటి సంపన్నమైన పిల్లలకు, సదా విధాత వరదాతగా అయి సర్వులను ముక్తి జీవన్ముక్తి ప్రాప్తి చేయించేటువంటి సదా నిండుగా ఉన్నటువంటి పిల్లలకు బాబ్దాదా యొక్క గోల్డెన్ స్నేహంతో కూడిన, గోల్డెన్ సంతోషంతో కూడిన పుష్పాల సహితంగా ప్యార్ ప్యార్ బధాయి और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. పార్టీలతో బాబా మాట్లాడారు. ఎప్పుడు కూడా బాబా వారసత్వం, ఈ రెండు గుర్తుంటున్నాయా అంటున్నారు. బాబా గుర్తుంటే ఏం గుర్తొస్తుంది, ఆటోమేటిక్గా వారసత్వం గుర్తొస్తుంది, స్వతహాగా గుర్తుంటుంది కదా అంటున్నారు. కాబట్టి రెండు గుర్తుంటాయి. బాప్కో యాద కరితే వరుసకెళ్ళి బాబా అంటున్నారు, అసలు బాబాని జ్ఞాపకం ఎందుకు చేస్తున్నారు, వారసత్వం కోసమే కదా అంటున్నారు. अगर वर्षे की प्राप्त ना हो तो बाप को भी याद क्यों करें. तो बाप और वर्षा यही याद सदा ही भरपूर बनाती है. అసలు వారసత్వం ఇవ్వకపోతే భగవంతుని ఎందుకు జ్ఞాపకం చేస్తారు ఎవరైనా అంటున్నారు బాబా. ఖజానాలతో సంపన్నంగా చేస్తారు. और दुख दर्द से दूर, మరియు దుఃఖాల నుండి దూరం చేసేవారు. రెండు లాభాలు ఉన్నాయి. ఒకటేమో ఖజానాలతో నిండుగా చేస్తారు, రెండవది దుఃఖాల నుండి దూరం చేస్తారు. దుఃఖ దూర్ హో జాతే ఖజానోं से भरपूर हो जाते, ऐसी ప్రాప్తి సదాకాలం. ఇలా దుఃఖం దూరం అయ్యి ఖజానాలతో నిండుగా ఉండే ప్రాప్తి కొంచెం సేపు కాదు, ఎంతసేపు, సదాకాలం. బాప్కే బినా और कोई करा नहीं सके. ఇలా సదాకాలం బాబా తప్ప ఎవరు చేయించలేరు. ఇలా సదా సంతుష్టంగా సంపన్నంగా తయారు చేస్తుంది. ఏ విధంగా బాబా సాగరుడు ఉన్నారు, సదా నిండుగా ఉన్నారు. కిత్నా భీ సాగర్ కో సుఖాయే
फिर भी सागर समाप्त होने वाला नहीं है. బాబా అంటున్నారు సాగరం అంతా అయ్యారనుకోండి అప్పుడు ఎవ్వరు మిమ్మల్ని ఎండించలేరు అంటున్నారు. సాగరాన్ని ఎవరైనా ఎండిపోయేలాగా చేయగలరా ఏంటి? ఎవ్వరు చేయలేరు అంటున్నారు. అలా సంతోషంలో సాగర్లు, సంపన్నతలో సాగర్లు అయ్యారనుకోండి మీ సాగరం ఎప్పుడు అయిపోదు అంటున్నారన్నమాట. ఖాళీ హోంగే తో కహా లేనే కే లియే హాత్ ఫైలానా హై. బాబా అంటున్నారు ఖాళీ అయిపోయింది అనుకోండి, అదే సాగరంగా అవ్వలేదు అనుకోండి, నిండుగా మాత్రమే ఉన్నారనుకోండి, ఒక్కొక్కసారి ఏమైపోతుంది అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ చేయి చాచాల్సి వస్తుంది కదా. నిండుగా ఉన్న ఆత్మ సదా సంతోషం అనే ఊయల్లో ఊగుతూ ఉంటారు, సుఖం అనే ఊయల్లో ఊగుతూ ఉంటారు. ఇలాంటి శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు. సదా సంపన్నంగా ఉండాలి. చెక్ చేసుకోండి లభించిన శక్తుల ఖజానాను ఎంతవరకు కార్యంలో ఉపయోగించాము అని చెప్పాను. ఇలా ధైర్యము, ఉమంగము, ఉత్సాహం అనేటువంటి రెక్కలతో ఎగురుతూ ఉండండి. వేరే వాళ్ళని కూడా ఎగిరిస్తూ ఉండండి. కొంచెం ధైర్యం చేయమనండి అంటున్నారు బాబా. అట్లా ధైర్యం చేయమని చెప్పండి. మీరు ఉత్సాహం ఇస్తేనే కదా వాళ్ళు ధైర్యం చేస్తారు. మీరేం ఉత్సాహం ఇవ్వకుండా వాళ్ళకి ఎలా ఉత్సాహం వస్తుంది? రాదు కదా. అందుకని బాబా అంటున్నారు మీరు ఉత్సాహం ఇవ్వండి, ధైర్యం కూడా ఇవ్వండి. వాళ్ళకి అప్పుడు మీకు సఫలత లభిస్తుంది, వాళ్ళకి సఫలత లభిస్తుంది. ఏమో బాబా నేనైతే చేస్తాను, వాళ్ళని చేయమని మాత్రం నేను చెప్పను అంటే బాబా అంటారు పాపం మరి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? మనం అంటే బాబా నుండి వింటున్నాము, అర్థం చేసుకుంటున్నాము, మరి వాళ్ళకి ఎవరు చెప్పాలి? బాబా అంటారు మరి మీరు ఇవ్వాలి ధైర్యము, అలాగే ఉత్సాహము మీరు ఇవ్వాలి కదా. అప్పుడు మీకు సఫలత లభిస్తుంది, వాళ్ళకు కూడా సఫలత లభిస్తుంది. రెండు తోడు ఉండాలి, ఎగిరే కళలో ఉండాలి. సదా ధైర్యము ఉత్సాహం యొక్క రెక్కలతో ఎగరాలి. अव्यक्त मुरली से चुने हुए 108 की वैजयंती माला में आने के लिए संस्कार मिलन की रास करो. 108 యొక్క వైజయంతి మాలలో రావాలి అంటే సంస్కారాలను కలుపుకోవడము రావాలి అంటున్నారు. कोई भी माला जब बनाते हैं तो एक दाना दूसरे दाने से मिला हुआ रहता है. ఒక మాల తయారు చేసినప్పుడు మధ్యలో ఒక పూసకి మధ్యలో గ్యాప్ లేకుండా చూస్తారనమాట. ఒకవేళ గ్యాప్ వచ్చేస్తే కొంచెం పూసని చెప్పించి కొంచెం దారం వచ్చింది అనుకోండి, అట్లా మాల ఉండదు కదా, గట్టిగా బిగింపుగా చేస్తారనమాట. అలానే పూసలను అతికిచ్చరు, పూసలను అతికిస్తే అది మాల అవ్వదు అనమాట. అలా బాబా అంటారు మీరు ఒకళ్ళకొకళ్ళు అతుక్కోకూడదు, ఒకళ్ళకొకళ్ళకి గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉండడం అంటే అభిప్రాయ భేదాలు రావడం, సంస్కారాలు కలుపుకోలేను నేను వీళ్ళతో అని దూరంగా ఉండడం. అంటే ఏంటి? ఒక్క విషయం అని కాదు, ఎవరితోనైనా నేను వీళ్ళతో కలుపుకోలేను అనుకున్నాం మనము. అంటే ఏంటి? మనకి ఇంకొక ఆత్మకి గ్యాప్ వచ్చింది, వాళ్ళ మాలలో పోసవరుగా నేను అవుతాను కదా అనుకుంటే అలా కాదు. మళ్ళీ ఆ సంస్కారం అనేది ఏమైంది? వికర్షించేసింది అనమాట. ఇంకొక ఆత్మను కొంచెం దూరంగా నెట్టింది, మనం దూరంగా వచ్చాం. అట్లాగే అతుక్కోవడం అంటే ఏంటి? ఒకరి పట్లైనా కానీ ఎక్కువ స్నేహాన్ని కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉంటే ఏమైనట్లు? ఒక మాలలో ఒక పూస ఇంకొక పూస అతుక్కున్నట్టు. మరి అంత అతుక్కోకూడదు, అతుక్కున్న పూస పనికిరాదు మాలకి. అట్లాగే విడిపోయే మధ్యలో దారం వస్తే అది పనికిరాదు. బాబా అంటున్నారు అట్లా ఏ ఆత్మలో అయితే ఈ రెండు సంస్కారాలు ఉండవు, అంటే విడిపోయే సంస్కారం, అతుక్కుపోయే సంస్కారం రెండు ఉండవో వాళ్ళే 108 మాలలో పూసలు అవుతారు అంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క సంస్కారం అనేటువంటిది 108 మాలలోకి తీసుకొని వస్తుంది అని. ఫిర్ సంస్కారంగా టకరావ్ షురూ హో జాతా హై. బాబా అంటున్నారు ఈ విధంగా సంస్కారాలు అనేటువంటివి కలుపుకోలేదనుకోండి ఘర్షణ మొదలైపోతుంది కదా. వెరైటీ సంస్కారాలు ఉన్న సమీపంగా కనిపించాలి. एक दो के संस्कारों को जान करके एक दो के स्नेह में एक दो से मिलजुल कर रहना है. ఒకరి సంస్కారాలు వీళ్ళ సంస్కారాలు ఇదా అని తెలుసుకున్నప్పటికీ కూడా స్నేహం ఇచ్చేటువంటి వారికి అయినప్పుడు
అప్పుడు వికర్షించేవారు కాదు, అంటే దూరం జరిగిపోయేవారు కానట్లు అనమాట. మమ అంటున్నారు అప్పుడేమవుతుంది, మాలలో పోసయ్యే అర్హత మీకు వస్తుంది అంటున్నారు. एक दो के स्नेही तब बनेंगे जब संस्कार संकल्प को एक दो से मिलाएंगे. సంస్కారాలు సంకల్పాలు ఒకరితో ఒకరు కలుపుకున్నప్పుడే స్నేహిగా అవుతారు. సఫలతా గుణాన్ని ధారణ చేయండి. अभी तक स्मृति के आधार पर स्थिति है, जो कर्म करते हो उसके फल की इच्छा रहती है. ఇప్పటి వరకు కూడా స్మృతి ఆధారంతో స్థితి అనేటువంటిది మరి ఉన్నది. కర్మ ఏదైతే చేస్తారో మరి దాని యొక్క ఇచ్ఛ కూడా కనిపిస్తుంది. స్తుతి నహీ లేకిన్ మిల్తీ తో స్థితి నహీ రహతీ హై. బాబా అంటారు పిల్లలు, 100 మంది పిల్లలు ఎలా ఉన్నారంట, వాళ్ళకి ఎవరో ఒకళ్ళు వాళ్ళని పొగడాలి. స్తుతి ఆధారంతో స్థితి అంటున్నారు బాబా. ఇది కూడా మాలకి పనికిరాదు అంటున్నారు. స్తుతి ఆధారంతో స్థితి వస్తే రేపు మిమ్మల్ని ఎవ్వరు పొగడకపోతే అప్పుడు మీ స్థితి ఏంటి అంటున్నారు బాబా. నిందా హోతీ హైతో, ఎవరు పొగడకపోతే ఇంకా వాళ్ళకి నచ్చదు. సరే పొగడకపోతే సంగతి తర్వాత పక్కన పెట్టండి, తిడితే అంటున్నారు బాబా మొత్తానికి విరిగిపోతారనమాట. బాబా అంటున్నారు స్తుతి ఆధారంతో స్థితి ఉండకూడదు ఎప్పుడు, అలాగే నింద చేసినా కూడా స్థితి పాడవకూడదు అంటున్నారు. నింద ఆధారంతోనూ స్థితి ఉండకూడదు, స్తుతి ఆధారంతోనూ స్థితి ఉండకూడదు. దేంతో ఉండాలి మరి? సమానం ఆధారంతో, బాబా స్మృతి ఆధారంతో స్థితి ఉండాలి, అంతే తప్ప స్తుతి ఆధారంతో నింద ఆధారంతో స్థితి ఉండకూడదు అంటున్నారు బాబా. తో యహీ దో బాతే మాలా సే బాహర్ కర్ దేతీ హై. కాబట్టి నిందతోనూ స్థుతితోనూ తయారయ్యే స్థితి మాల నుండి బయటకు పంపించేస్తుంది అంటున్నారు. అందుకని స్థుతి నింద రెండింటిలో సమానంగా ఉండండి అని చెప్పేది అందుకే. 4 संस्कार मिलने के लिए जहाँ मालिक को चलना है वहाँ बालक नहीं बनना, और जहाँ बालक बनना है वहाँ मालिक नहीं बनना. బాబా అంటున్నారు మరి సంస్కారాలు ఎలా కలుపుకోవాలి అంటే, ఎక్కడైతే ఒక బాధ్యత చెప్తారో మీరే చేయాలి అని, అప్పుడు మాలిక్గా అవ్వండి, ప్లాన్ తయారు చేయండి, ఆ పనిని పూర్తి చేయాలి. నేను చేయను, నేను చేయలేను అన్నారు అంటే ఏంటి, మాలిక్ అవ్వమంటేనేమో బాలక్ అయ్యారు. సరే ఇలా చెయ్యండి అని చెప్పారు, ఇలా చెయ్యండి అని సరే మీరేం చేయవసరం లేదు, ప్లాన్ తయారు చేయక్కర్లేదు, బాధ్యతను ఎత్తి మీద వేసుకోక్కర్లేదు, ఫలానా వాళ్ళు బాధ్యతను ఎత్తి మీద వేసుకున్నారు, మీరు చేయగలిగింది ఇది, మీరు ఇది చెయ్యండి అన్న. లేదు నేను చేస్తాను, నేను ప్లాన్ తయారు చేసి నేను మంచిగా చేస్తాను అన్నారు. బాబా అంటున్నారు బాలకులు అవ్వమంటే మాలికులు అవుతారు, మాలికులు అవ్వమంటే బాలకులు అవుతారు. यह नहीं बनना. बालक बन अर्थात निसंकल्प हो, जो भी आज्ञा मिले डायरेक्शन मिले उस पर चलना. బాలకులు అవ్వడం అంటే ఏంటి, బాబా ఒకటి చేయమని చెప్పారు, సేవ లభించింది, ఇక నిస్సంకల్పంగా చేయాలి. మీరే 100 సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు, నీతి సంకల్పాలు రచించుకుంటా ఉన్నారు, అప్పుడు మీరు బాలకులైనట్లు కాదు అంటున్నారు బాబా. ఒక తల్లిదండ్రులు చిన్న పిల్లలకి అబోధ బాలకు ఉంటారు, అంటే ఏం తెలియని పిల్లలు ఉంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా కాదా, వీళ్ళు ఇలా చెప్పారేంటి అలా చెప్పారేంటి, ఇలా అయితే ఇంకా బాగా జరుగుతుంది కదా అంటారా పిల్లలు? అంటారు కదా. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ఏం చెప్తే అదే చేస్తారు, అంతే తప్ప ఇలా చెప్పారేంటి అలా చెప్పారేంటి, ఇలా అయితే బాగా జరుగుద్ది కదా మరి అని చెప్పి వాళ్ళ తెలివితేటలు ఉపయోగించరనమాట, వాళ్ళని బాలకులు అని అంటారనమాట. కానీ బాబా అంటున్నారు ఇలా సలహా అనేటువంటిది ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాలిక్గా అవ్వండి, పాటించాల్సి వచ్చినప్పుడు బాలకులుగా అవ్వండి. పాటించమన్నప్పుడు మాలికులుగా అయ్యి సలహాలు ఇవ్వద్దు, అలాగే సలహాలు ఇవ్వమని చెప్పినప్పుడు మాత్రం నాకేం తెలియదు, నేను ఊరికనే అమాయకుల్ని అని చెప్పి అని అనొద్దనమాట. టక్రావ్ సే బచ్ జాయేంగే, అప్పుడు ఏ ఘర్షణ ఉండదు అని బాబా అంటున్నారు. బాలక్ అవ్వాల్సిన చోట బాలక్ అయ్యి, మాలిక్ అవ్వాల్సిన చోట మాలిక్ అయ్యారనుకోండి, అప్పుడు మీతో ఎవరికి ఘర్షణ రాదు అంటున్నారు బాబా. సర్వీస్ మే సఫలతా కా ఆధార్ నమ్రత, అలాగే సర్వీస్లో సఫలతకు ఆధారము
నమ్రత. ఎంత నమ్రత ఉంటే అంత సఫలత లభిస్తుంది. నమ్రత ఎప్పుడు వస్తుంది? చేయించేవారు బాబా అనుకున్నప్పుడే నమ్రత అనేది వస్తుంది. నమ్రత గుణంతో సబ్ నమన్ కర్తే హై. బాబా అంటున్నారు, ఒక మనిషి వచ్చి ఒక దేవుళ్ళకు నమస్కారం చేస్తున్నారు అంటే ఆ నమస్కారం పెట్టించుకునే అర్హత ఎవరికి ఉంటుందంటే, ఎవరిలో నమ్రత ఉంటే వారికి నమస్కారం పెట్టించుకునే అర్హత ఉన్నట్లు అంటున్నారు బాబా. కాబట్టి నమ్రత యహ ఖుద్ జుక్తా హై ఉస్కా ఆగే సభీ జుక్తే హై. బాబా అంటున్నారు, ఎప్పుడైతే మీరు వంగుతారో, ఎవరు వంగుతారో వాళ్ళ ముందు అందరూ వంగుతారు అంటున్నారు. शरीर को निमित्त मात्र समझकर चलो, सर्विस में अपने को निमित्त समझकर चलो. ఈ శరీరము కొద్దిసేపే ఉంటుంది, నిమిత్త మాత్రం. అట్లాగే సేవలో కూడా బాబా చేయించేవారు, నేను నిమిత్త మాత్రం. ఇలాంటి నమ్రతా భావం ఉండాలి. చేసేటప్పుడు అహంకారం ఉండకూడదు. నాలాగా గొప్ప సేవ ఎవరు చేయలేరు. చేసిన తర్వాత కూడా ఉండకూడదు. కాబట్టి చేసేటప్పుడు, చేసిన తర్వాత నిమిత్త భావంతో, నమ్రత భావంతో ఉన్నవారు స్వతహాగా శ్రేష్ఠ సంస్కారం అంటే నమస్కరించబడే మహానత ఉన్నవారు అని బాబా అంటున్నారు. అప్పుడు స్వతహాగా సంస్కార మిలనం అనేది జరుగుతుంది అంటున్నారు అన్నమాట. తర్వాత मन में जो भी संकल्प उत्पन्न होते उसमें सच्चाई सफाई चाहिए. బాబా అంటున్నారు, మీ మనసులో ఉత్పన్నమయ్యే సంకల్పాలు సత్యంగా స్వచ్ఛంగా ఉండాలి అంటున్నారు. వికర్మ యొక్క చెత్త అనేది ఉండకూడదు. భావస్వభావం, పాత సంస్కారాల చెత్త ఏది కూడా ఉండకూడదు. ऐसी सफाई वाला होगा वो सच्चा होगा और जो सच्चा होगा वह सबका प्रिय होगा. ఇలా మనసు స్వచ్ఛంగా ఉంటే అందరికీ ప్రియం అనిపిస్తారు అంటున్నారు. అంటే అందరికీ ప్రియం అనిపించే సంస్కారం రాస్ చేయండి. సచ్చే పర్ సాహెబ్ రాజీ హోతా హై. సత్యంగా ఉన్న వారిపైన సాహెబ్ రాజీ అవుతారు అంటున్నారు. సంస్కార మిలన్ కి రాస్ కర్నే కే లియే అప్నే నేచర్ కో ఈజీ యాక్టివ్ బనావో. సంస్కార మిలనం యొక్క నేచర్ని తయారు చేసుకోవడానికి, అంటే రాస్ చేయాలంటే నేచర్ని ఈజీగా యాక్టివ్గా చేసుకోండి అంటారు. ఈజీగా చేసుకోవడం అంటే పురుషార్థంలో, సంస్కారంలో భారీగా ఉండద్దు అంటున్నారు. ఈజీగా యాక్టివ్గా ఉండండి అంటున్నారు. ఈజీగా ఉండడంతో అన్ని కార్యాలు ఈజీగా అవుతాయి, పురుషార్థం కూడా ఈజీ అవుతుంది. మీరు ఈజీ అవ్వనంత వరకు మీ సమస్యలు పరిష్కారం అవ్వవు అంటున్నారు అన్నమాట. ఎందుకంటే సమస్యలు వస్తూనే ఉంటాయి, మీరు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది, హార్డ్ అనిపిస్తూ ఉంటుంది. ముందు మీ సంస్కారాన్ని మార్చుకోవడంలో మీరు ఈజీగా అవ్వండి. మార్చుకుంటాను అనండి, అప్పుడు ప్రతిదీ ఈజీ అయిపోద్ది అంటున్నారు బాబా. ఆ విధమైనటువంటి కర్మ పరిస్థితిని బట్టి నేను తయారవుతాను, మార్చుకుంటాను, మోల్డ్ అవుతాను అన్నవాళ్ళు ఏమవుతారు? గోల్డ్ అవుతారు అంటారు బాబా. మోల్డ్ అవ్వను అన్నవాళ్ళు ఏమవుతారు? तो मुश्किल से रूप में दिखने में आती है. संस्कार मिलन की रास तब हो जब हर एक की विशेषता देखो. ఇంకొకటి, వాళ్ళతో మీరు సంస్కారాలు కలుపుకోవాలనుకున్నప్పుడు వాళ్ళలో ఏం విశేషతలు ఉన్నాయో వెతకండి, లేకపోతే కలుపుకోలేరని బాబా అంటున్నారు. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటుందిగా, వేరే వాళ్ళలో కంటే కూడా వీళ్ళు బెటరే అనుకోవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీరు సంస్కారాలు కలుపుకోగలుగుతారు. లేకపోతే ఏదో ఒక అవగుణం బాగా ఎక్కువగా ఉంటుంది, కొందరిలో కనిపించేంత, ఫీల్ అయ్యేంత ఉంటుంది, అది మన మీద ప్రయోగిస్తూ ఉంటారు అనుకోండి. ఇప్పుడు ఆ అవగుణం వల్లే కదా ద్వేషం వస్తుంది, ఆ అవగుణం వల్లే కదా మనకి వాళ్ళతో దూరంగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. అందుకని బాబా ఏమంటున్నారు, రాస్ చేయగలగాలి అంటే వాళ్ళలో ఉన్న ఒక విశేషమైన గుణము కానీ ఏదో ఒకటి వేరే వాళ్ళతో అప్పుడు మనం చూసుకొని వాళ్ళకంటే బెటరే అనుకోండి, ఆ పరిస్థితి కంటే బెటరే, ఆ విషయం కంటే బెటరే అనుకోండి. అట్లా ఫీల్ అయితేనే మీరు దాన్ని సహజంగా
దాటగలుగుతారు. మీరే ఫస్ట్ కష్టం 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 అనుకుంటే మాత్రం అవన్నీ దాటలేరని బాబా అంటున్నారు. స్వయంకు విశేషాత్మ సమझो, విశేషమైన ఆత్మగా భావించి విశేషతలతో సంపన్నంగా అవ్వండి. యా మేరే సంస్కార్ హే, మేరే సంస్కార్ శబ్దమే మిట్ జాయ్, నా సంస్కారం అంతే అనకండి అంటున్నారు బాబా. ఇది రాంగ్ ఉన్నది అని తెలిసింది, ఇది శ్రీమతానికి విరుద్ధం ఉన్నది అని తెలిసింది, ఇది పొరపాటు అని తెలిసింది, అప్పుడు ఏం చేయాలి? తప్పకుండా మోల్డ్ చేసుకోవాల్సిందే అంటున్నారు. అంతేకాని నేను ఇంతే, నా సంస్కారం ఇంతే, నేను మార్చుకోను అనే మాట రాకూడదు. నేచర్ హీ బదల్ జాయ్, ఆ స్వభావమే మార్చుకోవాలి. శ్రీమతానికి విరుద్ధంగా ఉన్నది అంటేనే మార్చేసుకోవాల్సిందే అంటున్నారు బాబా. हर एक की नेचर बदले तब आप लोगों को अव्यक्त फीचर्स बनेंगे. ఎప్పుడైతే బాబా సమానమైన నేచర్ తయారు చేసుకుంటారో అప్పుడు అవ్యక్త ఫీచర్ తయారవుతుంది అంటున్నారు. బాబా పిల్లల్ని విశ్వానికి అధికారిగా చేయడానికి చదివిస్తున్నారు. సర్వులకు స్నేహిగా కావాలి అని బాబా అంటారు. బాబా ఏదైతే సర్వులకు స్నేహిగా ఉన్నారు, సర్వులు స్నేహిగా ఉన్నారు, అలా ఒక్కొక్కరిలో కూడా ప్రతి ఒక్కరి పట్ల స్నేహ యొక్క పుష్పాలు వర్షించు. जब स्नेह के फूल यहाँ बरसेंगे तब जड़ चित्रों पर भी फूल बरसेंगे. బాబా అన్న స్వయాన్ని ఇంతగా ఎవరైతే స్నేహంతో నింపుకుంటారో వాళ్ళ మీద అందరూ స్నేహం అనే పుష్పాలు కురిపిస్తారు. ఇక్కడ స్నేహం అనే పుష్పాలు కురిపించుకుంటేనే మీకు భక్తిలో పూలేసి పూజ చేస్తారు అంటున్నారు బాబా. లేకపోతే పూలేసి ఎవరు పూజ చెయ్యరు అంటున్నారు బాబా. ఎందుకంటే స్నేహం అనేది ఎవరి యొక్క స్నేహము పొందలేదు. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నా సంస్కారాలు ఇంతే, పొరపాటుగా నేను ఉంటాను అంటే మాత్రం ఎవరు పూలేసి పూజించారు. సర్వకే స్నేహి పుష్ప పాత్ర బనే, స్నేహం మిలేగా సహయోగ దేనేసి. స్నేహం కావాలి అంటే దొరకదు, మీరు సహయోగం ఇస్తేనే స్నేహం దొరుకుతుంది. సదైవ యహీ లక్ష్య రఖో, హమారీ చలన్ ద్వారా కోయి భీ దుఃఖ నా, అలాగే నా నడవడికతో ఎవరికి దుఃఖం కలగకూడదు అనే లక్ష్యం పెట్టుకోండి. నా నడవడిక కానీ, నా సంకల్పాలు కానీ, నా మాటలు కానీ సుఖాన్ని ఇచ్చేవిగా ఉండాలి. సుఖాన్ని ఇచ్చేవిగా ఉండాలా, మాయ చేసి ఏ సుఖం ఇచ్చేలాగా ఉండాలి అలా కాదు. మళ్ళీ అలాంటిది బాబా ఇష్టం. స్వచ్ఛంగా, సత్యంగా, సుఖదాయిగా ఉండాలి అంటారన్నమాట. ఇలాంటి రాస అనేది చేయాలి. अच्छा, वरदान ईश्वरीय रॉयल्टी के संस्कार द्वारा हर एक की विशेषता का वर्णन करने वाले पुण्य आत्मा भव. ఈశ్వరీయ రాయల్టీ సంస్కారం ద్వారా ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణన చేసే పుణ్య ఆత్మగా కండి. బాబా అన్నారు సదా స్వయాన్ని విశేష ఆత్మగా భావించి మీ సంకల్పాలు చేసినా, కర్మలు చేసినా ప్రతి ఒక్కరి యొక్క విశేషతని చూడండి. వర్ణన చేసేటప్పుడు కూడా విశేషతని వర్ణన చెయ్యండి అని బాబా అంటున్నారు. సర్వుల యొక్క విశేషతని చూడడము, వర్ణన చెయ్యడము, విశేష ఆత్మగా కావడము, శుభ కళ్యాణం యొక్క కామన ఉంచుకోవడమే ఈశ్వరీయ రాయల్టీ అని అంటారు అంటున్నారు. ఏ విధంగా ఒక రాయల్టీ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో ఎవరన్నా పారేసింది ఎత్తుకొచ్చుకోరా అంటున్నారు. ఎత్తుకొచ్చుకుంటారా? ఎత్తుకొచ్చుకోరా అంటున్నారు. మరి అవగుణం కావచ్చు, వాళ్ళది ఏదైనా వ్యర్థం కావచ్చు, ఏదైనా మీరు ధారణ చేశారు అంటే వాళ్ళు పారేసింది మీరు ఎత్తుకొచ్చుకున్నట్లు అంటున్నారు బాబా. కాబట్టి మీరు రాజ్య పరివారానికి చెందిన ఆత్మలు ఎవరి అవగుణాలు ధారణ చెయ్యొద్దు అంటున్నారు అన్నమాట. అవగుణాలు ఉన్నాయి అంటే చెత్త పెట్టుకున్నట్లే అంటున్నారు. అంటే అవగుణాలు మనలో ఉంటే అదొక చెత్త, వేరే వాళ్ళే గుర్తుంచుకుంటే అదొక చెత్త అన్నమాట. అంటే బాబా అంటున్నారు అయినా మరి అవగుణాలు చూడకుండా ఎలా ఉంటాం బాబా అంటే కళ్ళు మూసుకోండి అంటున్నారు బాబా. ఏకదోక గుణగాన్ కరో. బాబా అన్నారు కళ్ళు లేని వాళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారే, అట్లా మీరు కూడా కళ్ళు మూసుకొని వాళ్ళలో ఉన్న గుణాలు పాటలు పాడండి అంటున్నారు. పాడగా పాడగా అదే అలవాటు అవుతుంది అంటున్నారు అన్నమాట. స్నేహము, సహయోగం యొక్క పుష్పాలే ఇచ్చి పుచ్చుకోండి, పుణ్యాత్మగా అవుతారు అంటున్నారు. స్లోగన్ वरदान की शक्ति परिस्थिति रूपी आग को भी पानी बना देती है.
వరదానం యొక్క శక్తి ఉన్నప్పుడు పరిస్థితులనే అగ్ని కూడా నీరుగా అయిపోతాయి. यह श्रेष्ठ कहा जाता पवित्र देवताओं को घड़ी घड़ी अपने को आत्मा समझो. బాబా అంటారు స్వయాన్ని ఇప్పుడు घड़िया घड़िया నేను ఆత్మను అని భావించాలి అని చెప్పాను. पतित क्यों कहेंगे गायन है अमृत छोड़ विष काहे को गाय. అమృతమే వదిలేసి విషం ఎందుకు తాగుతారు అని మహిమ ఉంటుంది కదా. విష్తో ఖరాబ్ ఎవరైనా విషం అని తెలిస్తే తాగరు కదా. విషం అని తెలియక తాగుతున్నారు. కానీ అమృతం వదిలేసి మరి విషం ఎందుకు తాగుతున్నారు అని అంటే అది ఈ సమయం యొక్క విషయము అంటున్నారు బాబా. జ్ఞానం అనేది అమృతం అని తెలిసినా తాగరు, వికారాలు అనేవి విషం అని తెలిసినా వదిలిపెట్టరు. అందుకే అమృతం వదిలేసి విషం తాగేవాళ్ళు అని అంటారు అంటున్నారు. విష్తో ఖరాబ్ హేనా యహ విషయ తుమ్కు ఆది మధ్యాంత దుఃఖ దేతా హై. బాబా అంటున్నారు ఆది మధ్యాంత దుఃఖం ఇస్తుంది, దీన్ని వదలండి అని ఇది బాబా వచ్చే అర్థం చేయిస్తారు. पॉइजन समझते थोड़ी है, जैसे अमली अमल बिगड़ रह नहीं सकता, शराब की आदत वाला शराब बिगड़ नहीं सके. लड़ाई का समय होता है तो उनके शराब पिलाकर नशा चढ़ा लड़ाई पर भेज भी देते हैं. బాబా అంటున్నారు షరాబ్ తాగే వాళ్ళని షరాబ్ వదలమంటే వదులుతారా అంటున్నారు. అట్లాగే మనుషులు కూడా వికారాలు వదలమంటే వదలరు అంటున్నారు. కొంచెం సైన్యంలో కూడా చూడండి షరాబ్ తాగిచ్చి యుద్ధానికి పంపించేస్తారు. ఇంకా వాళ్ళు యుద్ధం చేయాలి కదా అని చెప్పన్నమాట. नशा मिला बस समझेंगे इसको ऐसा करना है, लोगों को मरने का डर नहीं रहता. कहाँ भी बॉम्ब्स ले जाकर बॉम्ब सहित गिरते हैं. వాళ్ళకి తాగించేస్తారు, ఇది 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 అని నేర్పిస్తారు. వెళ్ళాలి, చంపేసేయాలి ఇదే ఎక్కించేసుకుంటారన్నమాట. ఆ నషలో ఏం చేస్తారో కూడా ఏమీ తెలియదు. ఒకటే నష ఎక్కించుకున్న దానికి వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఎక్కడికైనా బాంబులు కట్టుకొని వెళ్ళిపోయి బాంబులతో సహా పేలిపోమన్నా పేలిపోతారు అంటున్నారు పాప. గాయన్ भी है मुस्लिम की लड़ाई लगी, राइट बात अभी तुम प्रैक्टिकल में देख रहे हो. రైట్ విషయాలు మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నారు. आगे तो सिर्फ पढ़ते थे, पेट में मूसल निकाले फिर यह किया, अभी तुम समझते हो पांडव कौन कौरव कौन. అక్కడ పొట్ట నుండి మూసలకం పుట్టింది అని అక్కడ కథ చెప్తూ ఉంటారు కదా, యాదవులు గురించి కథ చెప్తారు కదా. ఇప్పుడు ఎవరైతే యూరోఫాసీలు ఉన్నారో వారిని యాదవులు అని అంటారు. ఇక్కడ వారి బుద్ధి నుండే మూసలకాలు పుడుతున్నాయి, మిసైల్స్ పుడుతున్నాయి, వినాశనం జరుగుతుంది. దీంతోనే स्वर्गवासी बनने के लिए पांडवों ने जीते जी देहाभिमान से गलने का पुरुषार्थ किया. అక్కడ చెప్తూ ఉంటారు, రకరకాల కథలు చెప్తూ ఉంటారు. మహాభారతం టైం తీసుకుంటేనేమో మరి యాదవుల వంశమంతా ఎలా సమాప్తమైపోయింది అంటూ ఉంటారు. అంతా యుద్ధం గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, తాగినటువంటి మత్తులో ఉన్నారు. ఋషులు మునులు వెళ్తూ ఉంటే ఒక పురుషుడికి చీర కట్టి తీసుకొని వెళ్తారనమాట. కడుపుతో ఉన్న స్త్రీలాగా తీసుకొని వెళ్ళి ఇంకా ఆడపిల్ల పుడుతుందా మగపిల్లడు పుడతాడా అని అడుగుతారనమాట. అంటే వాళ్ళు తాగేసిన మత్తులో అట్లా ప్రవర్తిస్తూ ఉంటారనమాట, అవమానించడం కోసం అనమాట. అంటే వీళ్ళని అవమానించాలి, అట్లాగైనా అవమానించాలి, ఈ ఋషుల్ని మునుల్ని అవమానించాలి అని చెప్పనమాట. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మూసలకం పుడుతుంది అని, ఒళ్ళు మంటుతుంది కదా, అందుకని ఏమంటారు అంటే వాళ్ళకైతే తెలుస్తుంది కదా పురుషుడికి స్త్రీ వేషం వేసి తీసుకొచ్చారు అని చెప్పి. నిజంగానే ఆయన పొట్ట నుంచి మూసలకం బయటకు వస్తుంది అనమాట. అంటే రోకల్ లాంటిది అనమాట. ఆయన చనిపోతాడు. అదే మీ మొత్తం యాదవ వంశాన్ని నాశనం చేస్తుంది. మీ పొట్ట నుండి పుట్టిన మూసకంతో మీ యాదవ వంశం నాశనం అయిపోతుంది అని శాపం పెడతారు. దాని వీళ్ళకి భయం వేస్తుంది. భయం వేసి తీసుకెళ్ళి బలరాముడి దగ్గరికి తీసుకెళ్తారని కథలో. నిజంగా బలరాముడి దగ్గరికి వెళ్తున్నాడని ఊహించేసుకోకండి కథలో. అట్లా బలరాముడి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు బలరాముడు ఏమని చెప్పాడు, ఈ మూసలకాన్ని అరగదీసేసి
పారేయండి, అప్పుడు అలాగ యాదవ వంశం వినాశనం అవుతుంది అని చెప్పి అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు సముద్ర తీరం దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని అరగదీసేసి పడేస్తారనమాట. అయితే ఇంకా చిన్న 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 మొక్కలు మాత్రం ఎంత నరగదీస్తారు, ఇంత మొక్కలు ఉంటే పడేస్తారు. ఆ మొక్కలు మొక్కల్లాగా పెరుగుతాయి అన్నమాట. వీళ్ళు మళ్ళీ ఇంకోసారి అట్లాగే తాగేసేసి వస్తారన్నమాట, అక్కడికే వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కోపం వచ్చి కొట్టుకోవడం మొదలు పెడతారు. అవే పెద్ద పెద్ద బాకుల్లాగా పెరుగుతాయి అన్నమాట. వాటితో ఒకళ్ళనొకళ్ళు పొడుచుకొని మొత్తం యాదవ వంశం అంతా నాశనం అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఆ మూసలకు ఉందే బాణంగా చేసి కృష్ణుడు వేలు ఏదైతే ఉందో దాని మీద బాణం వేశారు. మొత్తం కృష్ణుడితో సహా అందరూ చనిపోయారు. ఏదో ఒక ఎండింగ్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఏం చేస్తారు, అక్కడ చెట్టు నీడన కూర్చొని బొటన వేలు ఇలా కృష్ణుడు కదుపుతూ ఉండి ఇంకా ఈ అవతారం చాలించాలి అని అనుకున్నాడు అని చెప్తారనమాట. అప్పుడు ఒక వేటగాడు ఏం చేస్తాడు, చూస్తాడనమాట. ఆ నీడ ఇట్లా కదలడం చూసి అది పక్షి అనుకుని ఎక్కడి నుండో బాణం వేస్తాడు. ఆ నీడని చూసి బాణం వేసాడంటారనమాట. అది వచ్చి కృష్ణుడి ఆ బొటన వేలుని కట్ చేస్తుంది. ఆయన బొటన వేలులో ప్రాణం ఉంటుందంట. బొటన వేలులో ప్రాణం ఉంటే అప్పుడు కట్ చేస్తాడు. ఆ బొటన వేలు కట్ అయిపోతే చనిపోయే ముందు వచ్చి చూస్తే ఎవరు, కృష్ణుడు. నేను కృష్ణుడిని చంపడం ఏంటి, ఇంత మహాపాపం నాకు చుట్టుకోవడం ఏంటి, నేను చంపడం ఏంటి, పొరపాటు జరిగిపోయింది అంటే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రామాయణంతో ముడిపెట్టారన్నమాట. నేను రామాయణ కాలంలో నిన్ను చెట్టు చాటు నుండి చంపాను, నువ్వు వాలివి, అందుకని ఈ కాలంలో, ఎందుకంటే ఇది ద్వాపరయుగం అంతా సరిగా ఆ స్టోరీ ఈ స్టోరీ కలపాలంటే ఏదో ఒక లింక్ కావాలి కదా. నేను చెట్టు చాటు నుండి నిన్ను చంపాను కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా నన్ను చంపావు కాబట్టి ఇది అది కలిసి తీరిపోయింది అని చెప్తారన్నమాట. అదే ఉంటుందిలేండి, అక్కడ ఉంటుంది, సోమనాథ్ అనుకుంటాను. సోమనాథ్ ఈ చెట్టే అని చెప్తారు. అక్కడ ఈ చెట్టు దగ్గర కూర్చున్నారు అట్లా అని చెప్తారు. ఆ చెట్టు దగ్గర కూర్చున్నప్పుడే శరీరం వదిలేరు అని అంటారన్నమాట. దాని పేరు ఏదో ఉంటుంది, అమ్మల అనేదో ఉంటుంది. అట్లాగే బాబా అంటున్నారు రకరకాలైన కథలు తయారు చేశారు అని చెప్తున్నారు అనమాట. इस समय तुम्हारी पूजा हो रही है, अभी तुम बच्चे जानते हो. అక్కడ ఏమని చూపించారు, మూసలకం పుట్టి అందరూ కూడా సమాప్తమైపోయారు అని చూపించారు. మరి యాదవులు అంటే ఎవరు, యూరోప్ వాసీలు ఎలా సమాప్తమవుతారు, వాళ్ళ బుద్ధి నుండి మిసైల్స్ అనేవి పుడతాయి, అంటే ఇన్వెన్షన్ చేస్తారు, వాళ్ళు తయారు చేసుకున్న మిసైల్స్తో వాళ్ళే చనిపోతారు. పైగా అహంకారం పెరిగిపోతుంది. అక్కడ వాళ్ళు ఎట్లయితే చూపించారో తాగుబోతులు అయిపోయి ధర్మబద్ధంగా ఉన్న వాళ్ళని హేళన చేసి వాళ్ళని టెస్ట్ చేయడానికి నువ్వు గొప్ప మేము గొప్ప తేల్చుకున్నాము అన్నట్లుగా వాళ్ళు హేళన చేశారు కాబట్టి వాళ్ళకి శాపం దొరికింది. అందువల్ల వాళ్ళు అందరూ మిసైల్స్తో సమాప్తం అయిపోతారు. అంటే రాను ఏమైపోతుంది, ఎవరైనా ధర్మం అనే మాట మాట్లాడితే వాళ్ళని అందరూ హేళన చేస్తారనమాట. అధర్మం అంటే మామూలుగా ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటారు అనమాట. ఎవరైనా ధర్మం అంటే వీళ్ళు ఎక్కడి నుండి వేరే జంతువు వేరే లాక నుండి వచ్చారు బాబు అనుకుంటారు అనమాట. అట్లాగా అయిపోతుంది ప్రపంచం అనేటువంటి అలాంటి సమయం వస్తుంది. మరి సరే, యాదవులు అలా సమాప్తమైతే పాండవులు ఏమైపోయారు అంటే, పరమాత్ముడు పిల్లలు ఏమైపోయారు అంటే ఏమంటారంటే, పాండవులు స్వర్గారోహణ చేశారు అంటారు. రాజ్యం పరిపాలించిన తర్వాత యుద్ధమైన తర్వాత స్వర్గారోహణ చేశారు అంటారనమాట. స్వర్గారోహణ చేస్తే ఒక్కొక్కళ్ళుగా కరిగిపోయారు అని అంటూ ఉంటారనమాట. అంటే ఏంటి, మనం అశరీరిగా అయ్యి కరిగిపోవడం అంటే మన దేహాభిమానం అనేది కరిగిపోతుంది. మనం ఎక్కడికి వెళ్తాము, స్వర్గానికి వెళ్తాం. మన గురించేమో ఇది రాశారు, వాళ్ళ గురించేమో అది రాశారు. కానీ కరెక్ట్గా చూస్తే అది అలా జరుగుతుందని కాదు, కానీ ఒక రకంగా చూస్తే ఫోన్లో అంతా క్యాచ్ చేశారు భక్తి కాబట్టి ఎంతో కొంత క్యాచ్ చేసి ఏదో కథ రాశారు. అలాగే మన గురించి కూడా
దేహాభిమానం సమాప్తమై అశరీరీ స్థితికి చేరుకుంటారు. అదే కదా మన చివరి స్థితి ఏంటి? ఫరిష్తాగా అవడం. దేహాభిమానం అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట. అప్పుడు స్వర్గానికి చేరుకుంటారు అనేటువంటిది అక్కడ వాళ్ళు రాశారనమాట. కానీ బాబా అంటున్నారు ఈ విధంగా పాండవులు కరిగిపోయారు అనేటువంటిది రాయడం అనేది జరిగింది. ఇది మీ యొక్క విషయమే కదా అంటున్నారు. నామ్ భీ బహుత్ రఖతే దేవియోं के भी ऐसे नाम रखते हैं. బాబా ఈ సమయంలో వచ్చే సంగమ యుగంలోనే వచ్చి పిల్లలకి చదువు అనేది చదివిస్తున్నారు. దేహాభిమానం పూర్తిగా పోయే పురుషార్థం మీరు చేస్తున్నారు. ఈ పాత చెప్పుని వదిలేస్తారు. పాత చెప్పుని వదిలి మళ్ళీ కొత్త చెప్పులు వేసుకుంటారు అని. తో కల్ప కల్ప ఆతా హూ మేరా నామ్ హై శివ్. బాబా అంటే నేను కల్పకల్పము వస్తాను, నా పేరే శివ్ అని. శివ జయంతి అని జరుపుతారు కదా భక్తి మార్గంలో. ఎన్ని గుళ్ళు కట్టి ఎన్ని పూజలు చేస్తూ ఉంటారు. దేవిयों की भी नाम रखते थे. इस समय तुम्हारी पूजा हो रही है. ఎంతమంది దేవీలకు పూజ చేస్తారు, ఎంత సేవ చేస్తారో, ఎంత ఆత్మాభిమానిగా అందరికీ శాంతిని శక్తిని దానం చేస్తారో వారే దేవీలుగా పూజింపబడతారు అంటున్నారు. किसको पढ़ा रहे हैं? जिन लक्ष्मी नारायण के हम पुजारी थे वहाँ भी हम खुद बन रहे. ये లక్ష్మీ నారాయణలకు మేము పూజ చేసేవాళ్ళము, మేమే ఇప్పుడు లక్ష్మీనారాయణలు అవుతాం, వాళ్ళ రాజ్యంలో వెళ్తాము అని పిల్లలు అంటారు అంటున్నారు. సిమరన్ కర్తే రహో ఫిర్ ఔరోं को भी సునావు. ఈ విషయాలన్నీ మీ గురించి చెప్పేవి కాబట్టి మీరు వీటిని మననం చేసుకోవాలి. అలా మననం చేసుకున్న తర్వాత ఇతరులకు వినిపించాలి అంటున్నారు. కొందరు అసలు ధారణనే చేయరు అంటున్నారు. తో బాబా कहते हैं जास्ती धारणा नहीं कर सकते तो हर्जा नहीं, याद की तो धारणा है ना. బాబా అంటారు పోనీ ఏం గుర్తుండట్లేదు అనుకోండి, పోనీ యోగం అన్నా చేయండి, కనీసం బాబా గుర్తుండాలి కదా. పోనీ ఏం గుర్తు లేకపోయినా బాబా గుర్తుండాలి కాబట్టి యోగమైనా చేయండి అంటున్నారు. जिनकी मुरली नहीं चलती तो यहाँ बैठे सिमरन करो. यहाँ कोई बंधन झंझट आदि है नहीं. घर में बाल बच्चे आदि का वातावरण देख वहाँ नशा गुम हो जाता है. బాబా అన్నారు ఏమి రావట్లేదు బాబా, యోగం చేయలేకపోతున్నా, జ్ఞానం చెప్పలేకపోతున్నా అంటే పోన్లేండి ఇక్కడ కూర్చొని బాబా 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 అనండి అంటున్నారు. అదే ఇంట్లో కూర్చొని అనొచ్చు కదా అంటే ఇంట్లో వాళ్ళ మొక్కలు వీళ్ళ మొక్కలు చూస్తే వీళ్ళు నా మనవాళ్ళు, వీళ్ళు నా మనవరాళ్ళు, వీళ్ళు నా పిల్లలని గుర్తొస్తుందంట. బాబా అన్నారు ఇక్కడ ఆ బంధనం ఉండదు కదా, కనీసం ఆ కాసేపన్నా మర్చిపోమనే కదా చెప్పేది అంటున్నారు. ఎందుకంటే మర్చిపోతేనే బాబా జ్ఞాపకం కరెక్ట్గా చేసినట్లు, మర్చిపోకపోతే బాబా జ్ఞాపకం కరెక్ట్గా చేసినట్లు కాదు. అది కూడా వాళ్ళ ఎదురుగా కూర్చుంటే ఇంకేం మర్చిపోతారని బాబా అంటున్నారు. అందుకని ఏం చేయాలంటే మరి ఒకసారి పిల్లలు అనుకుంటారు కదా మురళి సరిగ్గా అర్థం కావట్లేదు, కొంతమంది అనుకుంటారు కదా ఏం అర్థం కావట్లేదు అంటారు, కొంతమందికి పాపం ఏం అర్థం కాదు మురళి కూడా. అలాగే యోగం చేయమంటే యోగం అర్థం కావట్లేదు అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పారు బాబా? సెంటర్లో కూర్చొని బాబా 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 అనుకోండి, స్మరణ చేసుకోండి కనీసం. దానికంటే బెటరే కదా ఇది అని చెప్పి బాబా అంటున్నారు 24 గంటలు వాళ్ళ ముఖం చూసి వాళ్ళని తలుచుకునే బదులు కొంచెం సేపు అయినా కానీ బాబా ముందు కూర్చొని బాబా బాబా అనుకుంటే అదే కుదురుతుంది అన్నమాట. కాబట్టి బంధనాలు జంచాటాలు ఇవేమీ లేవు కదా మీకు ఇక్కడ అంటున్నారు బాబా. घर में बाल बच्चों का वातावरण देख नशा गुम हो जाता है. ఇంట్లో పిల్లలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ ముఖం చూస్తే నష, నేను దేవతననే నష కూడా మీకు రాదంటున్నారు బాబా. చిత్రవి రక్కే ఇక్కడ చిత్రాలు ఉన్నాయి కదా అవి చూడొచ్చు అంటున్నారు బాబా. చిత్రం చూస్తున్నాను నేను ఇలా అవుతున్నాను అని గుర్తొస్తుంది. బాబా చూస్తే బాబా నన్ను ఇలా తయారు చేస్తున్నారు అని గుర్తొస్తుంది కదా అంటున్నారు బాబా. ఇంట్లో ఆ నష రావాలంటే राधु अंటున్నారు. इसको भी समझाना बहुत सा है. वो लोग तो गीता आदि पूरी कंठ कर लेते, सिख लोग भी ग्रंथ कंठ करता. तुमको क्या कंठ करना? बाप को कंठ करना. तुम कहते भी हो बाबा यह है बिल्कुल नई बात. మనుషులు చూడండి గీత చదివి కంఠస్థం చేసేస్తారు,
లేకపోతే గురు గ్రంథ్ ఉంటుంది వాళ్ళకి సిక్కులకి, అది చదువుతూ 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 అది కంఠస్థం చేసేస్తారు. మీరేం కంఠస్థం చేయాలి? బాబాని కంఠస్థం చేయాలి, బాబా జ్ఞానాన్ని కంఠస్థం చేయాలి, నేను ఆత్మనని భావించి బాబాని జ్ఞాపకం చేయాలి అంటున్నారు. 5000 సంవత్సరాల ముందు కూడా నేను మీకు నేర్పించాను. और कोई की ताकत नहीं ऐसा समझा सके. ఇలాంటి మాటలు చెప్పే శక్తి ఈ సృష్టిలో ఎవరికి లేదు. జ్ఞానసాగరుడు ఒక్క బాబానే. दूसरा कोई हो ना सके. ज्ञान सागर बाप ही तुमको समझाते. आजकल ऐसे भी बहुत निकले हैं जो कहते हमने अवतार लिया है. బాబా జ్ఞానసాగరుడే వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు. భగవంతుడు అంటే జ్ఞానసాగరుడు కాబట్టి జ్ఞానాన్ని వినిపించాలి, శాస్త్రాలు కాదు కదా. శాస్త్రసాగరుడు జ్ఞానసాగరుడు భగవంతుడు. మరి శాస్త్రాలు చెప్తే శాస్త్రసాగర్లు అవుతారు కానీ జ్ఞానసాగర్లు ఎలా అవుతారు? ఎందుకంటే బాబా అంటున్నారు, ఈ రోజుల్లో మనుషులు నేను అవతార పురుషుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను అవతరించాను అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు ఏం చెప్తారు వాళ్ళు? ఎందుకు అవతరించారంట? అందరి ఉద్ధరణ చేయడానికి. ఏం చెప్తారు? శాస్త్రాల్లో ఉన్న విషయాలు మళ్ళీ వీళ్ళు చెప్తాను అంటే భగవంతుడు అవతరించి శాస్త్రాల్లో ఉన్న విషయాలు చదువుకోవడం రాదా ఇంటి వాళ్ళకి? మళ్ళీ వీళ్ళే వచ్చి చెప్తూ ఉంటారు అన్నమాట. బాబా అంటున్నారు, ఇలాంటి మనుషులు ఎలాంటి అసత్యమైన విషయాలు చెప్తున్నారు. ఇసిలియే సచ్కి స్థాపన మే కితనే విఘ్న పడతాయి. బాబా అంటున్నారు, అందుకనే భగవంతుడు వచ్చి సత్యం చెప్పేసరికి ఇన్ని అసత్యాలు ఉండేసరికి ఎవరికి ఏది సత్యమో ఏది అసత్యమో తెలియట్లేదు అంటున్నారు. అందుకే సత్యం యొక్క స్థాపనలో విఘ్నాలు పడతాయి. సచ్కి నావ్ హిలేగి డులేగి లేకిన్ డూబేగి నహి. సత్యత నావ ఊగుతుంది కానీ మునగదు అంటున్నారు. ఇప్పుడు మీరు బాబా వద్దకు వచ్చారు, మీ మనసులో ఎంత సంతోషం ఉండాలి. ఆగే యాత్రా పర్ జాతే थे तो दिल में क्या होता था. अभी घर बार छोड़ यहाँ आते हो तो क्या ख्याल आते हैं. బాబా అంటున్నారు, మరి ఇంతకుముందు యాత్రలు చేసేవాళ్ళు, అవి చేసేవాళ్ళు, మరి అప్పుడు ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. గర్భార్ छोड़ यहाँ आते हो तो क्या ख्याल आते. हम बाप दादा के पास आते. बाप ने यह भी समझाया मुझे सिर्फ शिव बाबा के जिसमें प्रवेश किया है वह है ब्रह्म. సాకార్ బాబా ఉన్నప్పుడు బాప్ దాదా దగ్గరకు వస్తున్నాము అని చెప్పి పిల్లలు అలా సంతోషంతో నాట్యం చేసుకుంటూ వచ్చేసేవాళ్ళు. మేము బాప్ దాదా దగ్గరికి వెళ్ళాలి, బాబా దగ్గరికి వెళ్ళాలి. బాబా అనేవాళ్ళు భక్తిలో కూడా శివలింగం దగ్గరకో లేకపోతే దేని దగ్గరకో వెళ్తారు, కానీ అంత సంతోషంగా వెళ్తారా ఏంటి? తండ్రి దగ్గరికి పిల్లలు వెళ్ళిన సంతోషమును విగ్రహం దగ్గరికి భక్తులు వెళ్ళిన సంతోషం ఒకటేనా అంటున్నారు బాబా. तो यह है ब्रह्म. बिरादियाँ होती है. पहली बिरादरी ब्राह्मणों की है. వీరు బ్రహ్మ ఉన్నారు. ఏ విధంగా అక్కడ రకరకాల శాఖలు ఉంటూ ఉంటాయి కదా. ఫస్ట్ మీది బ్రాహ్మణులు వస్తారు, బ్రహ్మ నుండి బ్రాహ్మణులు, తర్వాత దేవతలు. దూరదేశీ బాబా బచ్చంకు దూరాందేశీ బనాతే హై. దూరాందేశీ బాబా అంటే దూరదేశంలో నివసించే బాబా పిల్లల్ని కూడా దూరదేశవాసులుగా చేయడానికి వచ్చారు. ఆత్మ ఎలా మొత్తం చక్రంలో వచ్చింది, భిన్న భిన్న దేహాలు ధరించింది, పాత్ర వహించింది, అన్ని విషయాలు బాబా ఆలోచించండి. పిల్లలు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణం ఉన్నారు, ఇంతకుముందు జ్ఞానం తెలియకముందు శూద్రులు, అంతకుముందు వైశ్యవర్ణంలో ఉన్నారు, ఇలా చక్రం తిరిగారు, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి బాబా చెప్తారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏ గ్రేట్ శూద్ర, గ్రేట్ వైశ్య, గ్రేట్ क्षत्रिय, तो इनके ग्रेट ब्राह्मण थे. अभी तो बाप बातें सिवाय बाप के और कोई समझा ना सके. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరంటే ఈ బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మ నుండి బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుండి దేవతలు, దేవతల నుండి వైశ్యశూద్ర వర్ణాలు వస్తాయి, క్షత్రియ వైశ్యశూద్ర వర్ణాలు, మళ్ళీ బ్రహ్మ మరియు బ్రాహ్మణులు అంటున్నారన్నమాట. అందుకే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వారి ముందు ఎవరున్నారు? మళ్ళీ బ్రహ్మే ఉన్నారు, మళ్ళీ బ్రహ్మే వచ్చారు, ఒకటి నుండి ఇలా మొదలైంది అని చెప్పన్నమాట. బాబా దూరదేశమే ఇతనే ఇస్లే ఆతే హే. పరాయి దేశంలో, పరాయి రాజ్యంలో బాబా వచ్చారు. శివ బాబా తన శరీరం లేదు, స్వర్గ రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. కృష్ణ థోడే హీ దేంగే, శివ బాబా హీ దేగా. కృష్ణకు బాబా నహీ కహెంగే. కృష్ణుడు ఇస్తారా? శివ బాబా ఇస్తారు. కానీ కృష్ణుడు రాజ్యం చేస్తారు, రాజ్యం ఇవ్వరు. బాబా అంటున్నారు, నేను రాజ్యాన్ని ఇస్తాను అంటున్నారు, రాజ్యం చెయ్యను. వారసత్వాన్ని ఇస్తారు, తండ్రి ఇస్తారు.
21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. 21 पीढ़ी यानी पूरी आयु, जब शरीर बूढ़ा होता तब उस समय पर शरीर छोड़ेंगे, जैसे सर्प पुरानी खाल छोड़ नहीं ले देती. బాబా అంటున్నారు 21 తరాలు అని ఎందుకంటారంటే వృద్ధాప్యంలో కూడా మీ సంపద ఎక్కడికి పోదు, మీ వారసత్వం ఎక్కడికి పోదు అంటున్నారు. సమయానికి శరీరాన్ని వదులుతారు అంటున్నారు. सच्चे सच्चे ब्राह्मण हो, तुम ही भ्रमरी कहा जाता, तुम कीड़ों को आप समान ब्राह्मण बनाते हो. బాబా అంటున్నారు పేడ పురుగుల్లాగా ఉన్న వాళ్ళకి బూబు చేసి చేసి వాళ్ళని కూడా ఏం చేయాలి, బ్రాహ్మణులుగా చేయాలి అంటున్నారు. कीड़े को ले आकर बैठ बूबू करो, भ्रमरी भी बूबू करती है, फिर कोई को तो पंखा आ जाते हैं. భ్రమరి కూడా అలా పేడ పురుగును తీసుకొచ్చి గూట్లో పెడుతుంది, బూ అని అంటూనే ఉంటుంది అన్నమాట. కొన్ని పురుగులు చచ్చిపోతాయంట, కొన్ని పురుగులు మాత్రం భ్రమరిగా మారిపోతాయి. వాటికి కూడా అవి విని విని రెక్కలు వచ్చేస్తాయి అన్నమాట. మిసాల్ సబ్ అభీకి హై. బాబా అంటున్నారు ఈ ఉదాహరణ మీకు మాత్రమే సరిపోతుంది అంటున్నారు. ఎందుకంటే దేహాభిమానంలో ఉన్న మనుషులు, వికారాల్లో పడి ఉన్న మనుషులు కూడా ఎలా ఉన్నట్లంట, పేడ పురుగుల్లాగా ఉన్నట్లే. వాళ్ళకి మీరు బ్రాహ్మణులు, మీరు దేవతలు అని బువ్వు చేసి చేసి చేస్తే అప్పుడు వాళ్ళకు కూడా రెక్కలు అనేవి వస్తాయి. तुम लाडले बच्चे हो, बच्चों को नूरे रतन कहा जाता, बाप कहते हैं नूरे रतन, तुमको अपना बनाया है तो तुम भी हमारे हुए ना. మీరు అల్లారు ముద్దు పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని కంటి వెలుగు, కంటి దీపాలు అంటూ ఉంటారు అన్నమాట, కంటికి రత్నాలు అంటూ ఉంటారు. బాబా అంటున్నారు మీరే కదా మరి బాబా కంటి రత్నాలు అంటున్నారు. పిల్లలు ఎప్పుడైతే బాబా మీరు నావారు అని అన్నారో బాబా పిల్లల్ని తనవారీగా చేసుకున్నారు. ఇలాంటి బాబాని ఎంత జ్ఞాపకం చేస్తే అంత వికర్మలు వినాశనం అవుతాయి. మీరు ఎవరినన్నా జ్ఞాపకం చేయండి, మీ వికర్మలు పోవు అంటున్నారు. నన్ను జ్ఞాపకం చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి అంటున్నారు. अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, జీవిస్తూ దేహాభిమానంతో కరిగిపోయే పురుషార్థం చేయాలి. ఈ పాత చెప్పుతో కొంచెం కూడా మమత్వం ఉండకూడదు. సెకండ్ పాయింట్, సత్యమైన బ్రాహ్మణులుగా అయి పేడ పురుగులుగా ఉన్నవారికి జ్ఞానం యొక్క బూబు చేస్తూ తన సమానంగా బ్రాహ్మణులుగా చేయాలి. वरदान, होपलेस में भी होप पैदा करने वाले सच्चे परोपकारी संतुष्टमणि भव. హోప్లెస్గా ఉన్నవారికి కూడా అంటే నిరాశలో ఉన్నవారికి కూడా ఆశను ఉత్పన్నం చేసే సత్యమైన పరోపకారి సంతుష్టమణిగా కండి. त्रिकालदर्शी बन हर आत्मा की कमजोरी को परखते हुए उनकी कमजोरी को स्वयं में धारण करने या वर्णन करने के बजाय कमजोरी रूपी कांटे को कल्याणकारी स्वरूप से समाप्त कर देना. త్రికాలదర్శిగా ఈ ప్రతి ఆత్మలోని బలహీనతను గుర్తించి అది మార్చుకోవడం కోసం మీరు కళ్యాణకారి స్వరూపంగా ఈ వాటిని సమాప్తం చేయాలి. అంతేగాని మీలో ధారణ చేయకూడదు, గుర్తుపెట్టుకోవడం కోసం కాదు అంటున్నారు బాబా. వాళ్ళకి బలహీనత ఉంది అని గుర్తుపెట్టుకోవడం కాదు, కళ్యాణకారిగా స్వరూపంలో ఉండి ఆ బలహీనతను సమాప్తం చేసుకునేటువంటి శక్తిని ఇవ్వాలి. ముళ్ళని పువ్వులుగా చేయాలి. స్వయం సంతుష్టమని సమానంగా సంతుష్టంగా ఉండాలి, సర్వులను సంతుష్టంగా చేయాలి. सब जिसके प्रति सब निराश दिखाए ऐसे व्यक्ति व ऐसी स्थिति में सदा के लिए आशा के दीपक जगाना. ఇక వీళ్ళు మారరన్నంత నిరాశగా
అయిపోయినప్పుడు అలాంటి మనుషుల పట్ల కూడా మీరు బాబా అంటున్నారు ఆశ యొక్క దీపాలుగా అయి మీరు వెలగాలి అంటున్నారు. నిరుత్సాహంగా ఉన్న ఆత్మలకు ఉత్సాహాన్ని కలిగించి శక్తిశాలిగా తయారు చేయాలి. ఇలాంటి శ్రేష్ఠ కర్తవ్యం నడిచినప్పుడే పరోపకారి సంతుష్టమణి వరదానము ప్రాప్తిస్తుంది అంటున్నారు బాబా. పరీక్ష సమయంలో ప్రతిజ్ఞ అనేది గుర్తొచ్చినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది అనే స్లోగన్ బాబా చెప్తారు.